ఓకే. నమస్తే మాస్టర్స్. అందరికీ వెరీ గుడ్ ఈవెనింగ్. ముందుగా మనకి ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి డివైన్ మదర్ సరోజమ్మకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. మనకి ప్రతి శుక్రవారం అద్భుతంగా ప్రేమకు ఆహ్వానం పుస్తకం నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాం మనం. అలాగే ఈరోజు జ్ఞానాన్ని తీసుకోవడానికి సిద్ధపడిన మీ అందరికీ హార్టీ వెల్కమ్ మాస్టర్స్. మనకు శ్రీ మహావతార్ బాబాజీ నాగరాజు గారిచే ఇవానే డెల్లా ఫ్లోర్ ద్వారా అందించినటువంటి పుస్తకం ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. సో మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేసే ముందు జ్వాల మేడం ఆధ్వర్యంలో మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. అలాగే తర్వాత పుస్తక పఠనం చేద్దాము. మరొకసారి అందరికీ హార్టీ వెల్కమ్. మనందరి తరపున ఇప్పుడు జ్వాలా మేడంని ఇన్వైట్ చేద్దాం. హార్టీ వెల్కమ్ జ్వాలా మ్యామ్. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ శైలజ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. మన గురు పరంపర అందరికీ, గోచర అగోచర గురువులందరికీ, మన మార్గదర్శకులందరికీ కూడా మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ బీవైఎం ఎనర్జీస్, బీవైఎం గ్రూప్ ఏదైతే ఉందో మనం అందరికీ హలో ఓకే మాస్టర్, హాయిగా మనం ధ్యానంలో కూర్చుందాము. మనకి మన వెంటే ఉండి నడిపిస్తున్నటువంటి అగోచర గురువులకి మనం వేల వేల నమస్కారాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. హాయిగా కళ్ళు మూసుకుందాము. హాయిగా కళ్ళు మూసుకుందాం మాస్టర్స్. మనలో సహజంగా జరుగుతున్నటువంటి శ్వాసను గమనిస్తూ ఉందాము. ఓకే, కంటిన్యూ జ్వాలా మ్యామ్. ఎస్ మాస్టర్స్. వన్ సెకండ్ మాస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ. మన గురు పరంపర అందరికీ, గురు ప్రేమ చైతన్యానికి అంతటికి, సృష్టి అంతటికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. ఇంత చక్కటి అవకాశం మనకు అందివ్వబడింది. ఆశీర్వాదాలు మనకు అందుతున్నాయి. అన్నింటికీ కృతజ్ఞతాభావంతో ఉంటూ ఈ అద్భుత చైతన్యం ఏదైతే హయ్యర్ ఫ్రీక్వెన్సీతో కూడుకుని ఉన్నటువంటి ఈ అద్భుత కాన్షియస్కి మనం కనెక్ట్ అయ్యేందుకు గాను ముందుగా మనం మన ఫ్రీక్వెన్సీని రేట్ చేసుకుంటూ మనతో మనం కంప్లీట్గా కనెక్ట్ అవుదాం మాస్టర్స్. అందుకొరకు హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చుందాం. ఒక్కసారి మన శరీరాన్ని అంతటిని గమనించుకుందాం మాస్టర్స్. గమనించుకుంటూ రిలాక్స్, తల భాగం నుండి కాళ్ళ భాగం వరకు అంతటినీ ఏకకాలంలో గమనిస్తూ రిలాక్స్. మన శరీరం చక్కటి విశ్రాంతి స్థితికి వచ్చింది. ఇప్పుడు మన మనస్సుని కూడా ప్రశాంత విశ్రాంతి స్థితికి తీసుకొచ్చుకునేందుకు ఆల్ఫా స్టేట్కి మనం మన మనస్సుని ఆ ఫ్రీక్వెన్సీ స్టేట్కి తీసుకొద్దాము. అందుకొరకు 3 దీర్ఘ లోతైన నిండైన శ్వాసలు తీసుకుందాం మాస్టర్స్. స్టార్టింగ్ నౌ 3, 2. నిండైన దీర్ఘ శ్వాసలు తిరిగి మొత్తం శ్వాసనంతటిని విడిచిపెడుతూ 1. 0. మరొక్క 3 శ్వాసలు తీసి విడిచిపెడదాం మాస్టర్స్.
మూలాధారం నుండి శ్వాసను తీసుకుంటూ ఆ శ్వాసని ఊర్ధ్వముఖంగా ప్రయాణింపచేసి సహస్రార వరకు తీసుకొచ్చి మళ్ళీ తిరిగి వెన్నెముక గుండా నెమ్మదిగా కిందకి పంపిస్తూ మూలాధార గుండా విడిచిపెట్టేయడం. పూర్తి ఎరుకతో చేద్దాము. భావన, అనుభూతి మాస్టర్స్. స్టార్టింగ్ నౌ 3. 2. 1. 0. రిలాక్స్. ఇప్పుడు మన ఎరుకని, ధ్యాసని మన హృదయ స్థానంపై ఉంచుదాం మాస్టర్స్. హృదయంతో శ్వాసిస్తూ ఉందాము. మన హృదయ స్థానం దగ్గర నీలిరంగు తేజోవంతమైనటువంటి ఒక పిరమిడ్, ఆ శక్తివంతమైనటువంటి పిరమిడ్ గుండా మనము హృదయాంతరపు లోతుల్లోకి ప్రయాణం చేద్దాం. హృదయానుసంధానం. మన అంతరంగిక లోతుల్లోని ఆత్మశక్తి, దివ్య శక్తి, ఆ దివ్య కాంతితో మనము పూర్తిగా అనుసంధానం అవుదాం మాస్టర్స్. అంతరంలోని ఆ దైవీక శక్తి మన ఈ భౌతిక తలాలలోకి ప్రవహిస్తూ ఉండడాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఆ శక్తికి సంపూర్ణ శరణాగతి అయిపోదాం మాస్టర్స్. ఎరుకలో ఉంటూ సాక్షిగా గమనిస్తూ ఉన్నాము. ఆ దివ్యమైన శక్తి మన మనోతీరాలను తాకుతూ ఉన్నప్పుడు ఒక దివ్యానుభూతి మాస్టర్స్. శాంతి, ప్రేమ, ఆనందపు అనుభూతుల్లో, ఆ దివ్యానుభూతుల్లో మన మానసిక తలమంతా నిండిపోతూ ఉంది. మన భావనామయ, మనోమయ తలాలలో ఆ దివ్య ప్రేమతో, ఆ బ్రహ్మానందంతో, ఆ శాంతి మన మనసు, మన మనోభావన తలాలు నిండిపోతూ ఉన్నాయి మాస్టర్స్. అలాగే మన ఈ భౌతిక తలాలైనటువంటి ఈ శరీరము, ఈ ప్రాణమయ శరీరము కూడా ఆ దివ్య శక్తి యొక్క తరంగాలతో నిండిపోతూ ప్రతి అణువు కూడా ఆ శక్తితో, ఈ భౌతిక శరీరంలోని ప్రతి అణువు కూడా దివ్య కాంతితో, దివ్య శక్తితో నిండిపోతూ ఉంది మాస్టర్స్. మన మనోతలంలోని
లో ఫ్రీక్వెన్సీ అయినటువంటి మన పరిమిత నమ్మకాలు, ఆలోచనలు, అభిప్రాయాలతో కూడుకుని ఉన్న ఆ శక్తి అంతా కూడా ఈ దివ్య శక్తిలో కరిగిపోతూ ఉంది మాస్టర్. మనం సంపూర్ణంగా సరెండర్ అయినప్పుడు ఆ శక్తిలో ఈ పరిమితమైనటువంటివి అన్నీ కూడా లయమైపోతూ మరింత ఆత్మానుభూతులు, దివ్యానుభూతులు, ఆ దివ్య శక్తి, దివ్య కాంతితో మరింతగా ఫుల్ఫిల్ అవుతున్నాం మాస్టర్స్. Now we are filled with divine energies, divine light. అబ్జర్వ్ చేస్తూ ఉండండి మాస్టర్స్, మీ శరీరంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, మీలో కలుగుతున్న అనుభూతులు, భావనలు అన్నింటినీ సాక్షిగా గమనిస్తూ కూర్చున్నాం. అద్భుతమైన శక్తి ప్రకంపన స్థాయి, అద్భుతమైనటువంటి దివ్య స్థితికి వచ్చి ఉన్న మనం మనంతరంలో ఆ స్థితిని అలాగే కొనసాగిస్తూ స్థిరంగా ఉంటూ బాహ్య స్థితిలోకి నెమ్మదిగా వద్దాం మాస్టర్స్. రెండు చేతులను కళ్ళపై ఉంచుకుని 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళను తెరుద్దాం. ఇంత చక్కటి ధ్యానానికి, ఇంత చక్కటి ఈ శక్తి ప్రకంపనలకు కృతజ్ఞత తెలియజేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ అనండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది మాస్టర్స్. వాటర్ తీసుకోండి, మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. మరొకసారి హార్టీ వెల్కమ్ కిరణ్ మేడం. స్టార్ట్ చేయండి మ్యామ్. థ్యాంక్ యూ శైలజ మేడం. అది 51 50 ఒకసారి 52 మ్యామ్. 52 ఓకే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ, అలానే BYM ఫౌండర్ సరోజ మేడం కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డెల్లా ఫ్లోర్ కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి వ్రాయించబడిన ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. 52వ సందేశం. నేను అపరిమితమైన వాడిని. సెప్టెంబర్ 18, 2004. సమయం మధ్యాహ్నం 3:48. నిర్మలమైన ఎరుకే నీవు, సర్వ విషయాలకు సాక్షివి. నువ్వు ఆకాంక్షారహితుడివి, స్వతంత్రుడివి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉండు. అష్టావక్రకి.
మేడం వాయిస్ వినిపించట్లేదు కిరణ్ మేడం. నా ప్రియమైన బిడ్డలారా, తాము అయి ఉన్న దాని యొక్క దివ్యతను ప్రతి ఒక్కరూ అనుభవం పొందాలి. అమినాయ్, వారికి జ్ఞానోదయం పొందిన వారు దయతో, ఇష్టంతో, సేవ మరియు నిష్కాపట్యంతో మార్గం చూపాలి. కేవలం మాయ లేదా వైఫల్యపు భ్రమను కల్పించేదైనా ఆత్మను పరిమితం చేసే నమ్మకాల నుంచి బయటపడటానికి మానవులు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. వారంతా ఘన విజయానికి, జ్ఞానోదయానికి, స్వతంత్రానికి ఉద్దేశించబడి ఉండగా వారు వైఫల్యపు మాయలో జీవిస్తున్నారు. ప్రేమ యొక్క ఎరుకతోనే అందరూ మార్గం చూపాలి. అదే ఏకైక మతం. అప్పుడే మీరు తెలుసుకుంటారు, నా బిడ్డలారా, వారే ప్రేమను ప్రశంసించే మరి జీవించేవారు. ప్రేమ తెరచిమున్నదిగా మరియు స్వతంత్రమైనదిగా ఉండాలి. పరిమితం చేసే అన్ని భయాలు మరియు ప్రేమ కాముకతల గురించిన కార్యక్రమాలు మరియు మరొకరిపై యాజమానత్వం విడిచిపెట్టాలి. ఇతరులకు మార్గం చూపేటప్పుడు జ్ఞానోదయాన్ని కలిగించే వాస్తవాన్ని సృష్టించడానికి బాధ్యత వహించేదిగా భావించబడే వినయాన్ని నా బిడ్డలు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. తమను తాము బోధకుడుగా ఒక పీఠంపై ఉంచుకుని ఇతరులు తమని తాము ఆ బోధకుడితో పోల్చుకునేలా చేయడం అనేది ప్రమాదకరమైనది. అది బోధకుడి గురించి కాదు, అది ఇతరులకు మార్గం చూపే మరియు తమ స్వంత జ్ఞానోదయాన్ని ఎంచుకోవడానికి ఇతరులకు సహకరించే సజీవ బోధన. ఇతరులను తమ మార్గంలోకి ఆకర్షించడానికి వ్యాపార సంబంధమైన ఎత్తుగడలు మరియు చురుకైన ఆధ్యాత్మిక పదాల బదులుగా కరుణ మరియు ప్రేమల ద్వారా ఒక తెరవబడి ఉన్న ఆహ్వానంగా ఉండండి. లేదు బిడ్డలారా, అది ఒక ఎంత మాత్రము పనిచేయదు. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ మేడం. వాయిస్ ఓకే కదా? ఓకే. నేను అపరిమితమైన వాడిని. ఐఎమ్ బౌండ్లెస్. నేను అనే నా యొక్క సహజ అసలు నా నిజ స్వరూపం ఏంటి? నేను అన్లిమిటెడ్నెస్ని. లిమిటెడ్, నేను ఏదో ఒక దానికి పరిమితమైన దాన్ని కాదు. మనకి చక్కగా మనం ఒక లైన్గా బాబాజీ ఎలా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వస్తున్నారు గత 5-6 ఎపిసోడ్లుగా అన్నది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం మాస్టర్స్. అద్వైతంపై కేంద్రీకరించండి, ద్వైతం కానిది ఏదైతే ఉందో ఏకంగా ఉన్నది ఆత్మ అని మనకు ముందు చెప్తూ, ఇప్పుడు ఆ ఆత్మ యొక్క సహజ గుణం ఏంటి? అన్లిమిటెడ్నెస్. అది ఒక పరిమితమైనది కాదు ఆ చైతన్యము. ఆ నేను, అసలైన నేను అని నేనే అయినటువంటి నా సహజ నిజ స్థితి ఏంటి? ఐఆమ్ బౌండ్లెస్, ఐఆమ్ అన్లిమిటెడ్నెస్. అది చెప్తూ మనకి అష్టావక్ర గీతలోని నేను అని అసలైన నేను గురించి అష్టావక్ర గీతలో ఏం చెప్పబడిందో ఒక్కసారి గుర్తు చేస్తున్నారు మనకు బాబాజీ. నిర్మలమైన ఎరుకే నీవు. నిర్మలమైనటువంటి పసి హృదయం లాంటి నిర్మలమైన హృదయం అంటూ కూడా మనకి గత 5-6 సందేశాల క్రితం చెప్పారు. మనకి పరిశుద్ధాత్మ చైతన్యం అని మనకి జీసస్ చెప్పారు. దైవ సామ్రాజ్యంలో కడుగు పెడుతుంది. నీ డివినిటీ మొత్తం ఓపెన్ అవ్వాలంటే ముందు నీ హృదయం నిర్మలంగా ఉండాలి. నువ్వు శుద్ధ చైతన్యంగా నువ్వు ముందు పరిణమిల్లాలి. నువ్వు ఆత్మస్థితిలోకి చేరుకుని నీ ఆత్మ సంపూర్ణంగా అవేకనింగ్ జరిగి వికసించాలి అంటే ఏంటి అన్నది మనకి తెలియచెప్తూ ఇప్పుడు మన యొక్క సహజ స్వభావం గురించి తెలియచేస్తున్నారు. నువ్వు నేను అనేది అసలైన నా నిజ స్వభావం ఏంటి? నిర్మలమైనటువంటి ఎరుక. యు ఆర్ ద ప్యూర్ అవేర్నెస్. స్వచ్ఛమైనటువంటి ఆ ఎరుకవే అసలైన నువ్వు అని చెప్తున్నారు. సర్వ విషయాలకు సాక్షివి. యు ఆర్ ద అబ్జర్వర్, ద విట్నెస్ ఆఫ్ ద
థింగ్స్, ఆల్ థింగ్స్ అన్నిటికీ కూడా, అంతటికీ కూడా నువ్వొక సాక్షివి. నీ నిజ సహజ స్వభావం ఏంటి? నీ అసలు స్వరూపం ఏంటి? సాక్షితత్వమే నువ్వు. నీ తత్వం, నీలోని అసలైన తత్వం, నీలో అనంత తత్వాలున్నాయి అని మనకి గత సందేశంలో తెలియజేశారు. ఆ అనంత తత్వాల గురించి ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మనకి విశదీకరించి చెప్తున్నారన్నమాట. నీవు అనంత తత్వానివి అని చెప్పి ఈ ముందు సందేశం గాని దాని ముందు గాని అన్నారు. ఓకే. సో అనంత తత్వాల్లో మన తత్వాలేంటి? నిర్మలమైన ఎరుక, సర్వ విషయాలకు సాక్షివి. యు ఆర్ ద వితౌట్ ఎక్స్పెక్టేషన్. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు సరితూగేదానివి. అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి తత్వమే నీ అసలైన తత్వం. నీ అన్లిమిటెడ్ అనంత తత్వం నీది అని చెప్తూ మనకి హెడ్డింగ్లో స్టార్ట్ చేసి, నా అనంత తత్వాల్లో ఏవైతే నా అసలు తత్వాలు ఉన్నాయో ఒక్కోటి చెప్తున్నారు. ప్యూర్ అవేర్నెస్, విట్నెస్ ఆఫ్ ఎవ్రీథింగ్, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్, ఇంకా ఫ్రీ, స్వతంత్రుడివి, స్వేచ్ఛ స్వతంత్రుడివి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, వేరెవర్ యు గో బీ హ్యాపీ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఆనందంగా ఉండు. ఓషో చెప్పేటటువంటి బుద్ధుడు చెప్పినటువంటి, ఓషోకి ఇష్టమైనటువంటి చెప్పేవారు. అది మన గత సందేశాల్లో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. నువ్వు ఎక్కడ బాధాతప్త హృదయాల మధ్యన, రోగగ్రస్తుల మధ్యన ఎక్కడ ఉన్నా సరే నువ్వు నీ సహజ స్థితిలో నువ్వు ఉండడం అంటే ఏంటి? శివోహంలో మనము, నేను అహంకారం కాదు, నేను బుద్ధి కాదు, నేను ఎవరిని? చిదానంద స్వరూపాన్ని నేను. అహం శివోహం నిర్వాణ షట్కంలో. సో చిదానంద స్వరూపమే నేను. సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితులైనా బాహ్యానికి సంబంధం లేకుండా అంతరంలో నీ యొక్క సహజ స్వభావ స్థితిలో నువ్వెప్పుడు స్థిరంగా ఉంటూ, నువ్వెప్పుడు ప్రతి క్షణం కూడా నీ అసలైన నీవుగా ఉండడం. నీ అసలైన నీవు అంటే నిరంతరం నిర్మలమైన హృదయంతో, ప్యూర్ ఎరుకతోటి, సత్యంతో, సర్వ విషయ అవగాహనతోటి నువ్వు ఉండడం. నువ్వు అప్పుడు నీ అసలైనటువంటి ఆత్మస్థితిలో ఉన్నట్టు. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? అన్నింటికి సాక్షిగా ఉంటావు, కంప్లీట్ ఎరుకతో ఉంటావు అని ఈ అష్టావక్ర గీతలోని ఈ విషయాలు తెలియచెప్తూ మనకి ఇంకా మరింత వివరంగా బాబాజీ ఏం చెప్తున్నారంటే, నా ప్రియమైన బిడ్డలారా, తాము అయి ఉన్న దాని యొక్క దివ్యతను ప్రతి ఒక్కరూ అనుభవం పొందాలి. చూడండి, తాము అయి ఉన్న, నేను ఏదైతే అయి ఉన్నానో, ఏంటి ఏదైతే అయి ఉన్నాను? నా డివినిటీ, ఐఎమ్ డివైన్, ఐఎమ్ గాడ్. సో నేను అసలైనటువంటి ప్రతి ఒక్కరూ తమ దివ్యతను అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు అనుభవంలోకి తెచ్చుకున్న వారు మనకి చెప్తున్నారు, యు ఆర్ ద డివైన్, యు ఆర్ నాట్ ఓన్లీ ఏ ఫిజికల్ బాడీ, యు ఆర్ నాట్ ఓన్లీ ద మైండ్, యు ఆర్ నాట్ ఓన్లీ ద బుద్ధి. ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకున్న వారు మాస్టర్స్ మనకి చెప్తున్నారు జ్ఞానాన్ని. సో నేను ఎప్పుడు తెలుసుకుంటాను? నా అంతరంలోకి నేను వెళ్ళి నా నిజ తత్వంతో నేను ఏకమైనప్పుడు, నాతో నేను అనుసంధానమైనప్పుడు నేనేంటి, నా కాన్షియస్నెస్ ఏంటి, నా ఎనర్జీని నేను ఫీల్ అవ్వగలుగుతాను. ఎస్ ఐ యామ్ అనే స్టేట్కి వస్తాం కదా. సో అది మనకి బాబాజీ ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కరూ కూడా తమ అసలైనటువంటి దివ్యత్వం ఏదైతే ఉందో తెలుసుకుని అనుభవపూర్వకంగా ప్రజ్ఞని పొందాలి అనేసి ఆయన తెలియచెప్తున్నారు. అమ్మనాయ్, వారికి జ్ఞానోదయం పొందిన వారు దయతో, ఇష్టంతో, సేవ మరియు నిష్కాపట్యంతో మార్గం చూపాలి. ఎవరికి? ప్రతి ఒక్కరికి. బాబాజీ బిడ్డలైన మనం ఈ సత్యాన్ని తెలుసుకుంటూ, మనం మన సహజ స్థితులను ఓపెన్ చేసుకుని, మనలోని ఆ ప్రేమ, ఆ హయ్యర్ స్టేట్కి వెళ్ళి, మనం ఆ స్టేట్కి వెళ్ళిన తర్వాత మిగతా వారందరూ తమలోని దివ్యతను తాము అనుభవం పొందేలాగా
వారందరికీ నువ్వు మార్గం చూపించాలి అని చెప్తున్నారు. కేవలం మాయ లేదా వైఫల్యపు భ్రమను కల్పించేవైనా ఆత్మను పరిమితం చేసే నమ్మకాల నుంచి బయటపడడానికి మానవులు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఆత్మ అనేది అన్లిమిటెడ్, బౌండ్లెస్. ఐ ఆమ్ బౌండ్లెస్, ఐ ఆమ్ సోల్ అన్నప్పుడు ఐ ఆమ్ బౌండ్లెస్, ఐ ఆమ్ అన్లిమిటెడ్నెస్. సో కానీ ఆ ఆత్మను పరిమితం చేసే నమ్మకాలు, నువ్వు పరిమితానివి, నీకు ఇంతే, నీ వయసు, వృద్ధాప్యం గురించి, మరణం గురించి, అన్నింటి గురించి పరిమితమైనటువంటి జ్ఞానాలు మనలో పడిపోయి, ఏ జ్ఞానంతో మనమైతే ఉంటామో మన జీవితం యొక్క పరిధి కూడా అంతే ఉంటుంది. మన జ్ఞాన పరిధే మన జీవిత పరిధి. అంటే మన జ్ఞాన పరిధే మన అనుభవపు పరిధి అన్నమాట. అంటే మనం ఎంతవరకు జ్ఞానం అంటే నాకు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళడం వరకే తెలుసు, కరీంనగర్ వెళ్ళడం తెలియదు అనమాట. పరిమితం, నాకు లిమిట్ అయిపోయింది అది. సో నాకు కరీంనగర్ వెళ్ళడం తెలిస్తే నేను కరీంనగర్ను కూడా అనుభవంలోకి తెచ్చుకుంటాను, వెళ్తాను. ఓకే, సో అలాగా. సో మనకి ఇప్పుడు నువ్వు ఆత్మని పరిమితం చేసే నమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ ఏంటి? కేవలం నీకు ఇల్యూషన్స్ సృష్టిస్తున్నాయి, మాయా భ్రమలకు లోనవుతున్నావు. నువ్వు అంటే ఈ భౌతిక సృష్టి ఇదే అసలైనది. ఇప్పుడు మనం అంటే ఓకే, ఇవన్నీ వింటున్నాము, కానీ మిగతా వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి చూద్దాము. పిచ్చివాళ్ళు అన్నట్టు చూస్తారు. ఏంటి ఈ కనిపించేవన్నీ భ్రమ, ఇంతలా కనిపిస్తూ ఉంటే, ఇంతలా ఉంటుంటే, నీకు అనిపించే కష్టాలు, అనిపించే నీ జీవితంలోనివి ఇవన్నీ కూడా నీ ఆలోచనల ప్రభావమా? అదేలాగా నేనేమైనా అలాంటివి ఆలోచిస్తానా? కానీ నా జీవితంలో ఇటువంటి ఛాలెంజెస్ అన్ని అనుకునే నేనేమైనా కోరి తెచ్చుకుంటానా? ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు. కానీ మనం ఆత్మ స్థితిలో ఉన్నప్పుడు మనం ఎంచుకున్న ఎంపికలే, మనం ఏ ఆలోచనలు అయితే ఎంపిక చేసుకున్నామో ఆ స్థాయిలోనే జీవిస్తున్నాము. సో మన ఆలోచనలే మన వాస్తవాలను కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. సో ఏమంటున్నారు? కేవలం మాయ లేదా వైఫల్యపు భ్రమను కల్పించి మనకి కల్పించేటటువంటి ఏంటవి? ఆత్మను పరిమితం చేసేవి. అవి వాటి నుండి, నమ్మకాల నుంచి బయటపడడానికి మానవులు ఇప్పుడు అందరూ సిద్ధంగా ఉన్నారంట. చూడండి, మనం సిద్ధంగా ఉంటేనే ఆ జ్ఞానం మన దగ్గరకు వచ్చి చేరుతుంది. ఇప్పుడు మనం ఆత్మ లోతుల్లోంచి మనం దేనినో కోరుకుంటూ ఉన్నాం. ఒకసారి అందరూ గుర్తు తెచ్చుకోండి, ఎంత తపన, ఏదో తెలుసుకోవాలి, ఏదో నేను ఇక్కడ సరిగా లేను, నేను నిజంగా నాలా ఉన్నానా, నాలా నేను లేను, ఏంటి నాలో ఈ భయాలు, కోపాలు, బాధలు ఇవన్నీ ఏంటి, ఇవి నేనా, నేనెవరిని అసలు, నేనెవరినైతే అయ్యున్నాను ఆత్మనని అంటున్నారు. అయితే నేను సరే అవన్నీ తెలుసుకోవడానికి నేను నా లిమిటెడ్నెస్ నుంచి నేను నా అన్లిమిటెడ్నెస్లోకి వెళ్ళడానికి, మనం స్పిరిచువాలిటీలోకి వచ్చాక ఇవన్నీ తెలుసుకున్నాక ఓకే, అయితే నేను సిద్ధంగా ఉన్నాను అనుకుని కూర్చుంటాం. మనం ధ్యాన సాధన కూర్చున్నా, జ్ఞానం అందుతున్నప్పుడు, ఒక మాస్టర్ ద్వారా మనకి జ్ఞానం అందుతున్నా, సిద్ధంగా జ్ఞానాన్ని తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనుకున్నప్పుడే సిద్ధంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఉంటాం. ఇప్పుడు యాక్చువల్గా సమయం వచ్చేసింది అని బాబాజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సమయం వచ్చేసింది, ఇంకా నేర్చుకునే సమయం కాదు, జీవించే సమయం. నువ్వు ఇంకా ఏదో పాఠాలు నేర్చుకుని జీవిత పాఠాల నుంచి నేర్చుకునేది కాదు. నువ్వు నీ స్థితుల్లోకి, నీ డివైన్ స్టేట్స్లోకి వెళ్ళిపోయి నీ అన్లిమిటెడ్నెస్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తూ, నువ్వు దాన్ని వ్యక్తీకరిస్తూ, నీ అన్లిమిటెడ్నెస్ని నువ్వు అన్లిమిటెడ్గా జీవించే నీ అనంత తత్వాలలోకి మానవుడు చేరుకునేటటువంటి సమయం వచ్చేసింది. ఈ సమయంలో భూమి మీదకి అనంతంగా ప్రజ్ఞాకాంతి వచ్చి చేరుతోంది. ఇవన్నీ మనకి తెలియచెప్తూ వచ్చారు. సో ఆ విధంగానే ఇప్పుడు మానవులంతా కూడా ఆత్మను పరిమితం చేసే ఈ భాయ, భ్రమలు, ఈ పరిమితత్వపు నమ్మకాలు, అభిప్రాయాలు, వీటన్నింటి నుంచి నేను పరివర్తితం చెందాలి అని ప్రతి మానవుడు కూడా ఇప్పుడు సిద్ధతలోకి వచ్చారు అని చెప్తున్నారు. చెప్తూ వారంతా ఘన విజయానికి, జ్ఞానోదయానికి, స్వతంత్రానికి ఉద్దేశించబడి ఉండగా వారు వైఫల్యపు మాయలో జీవిస్తున్నారు. అంటే యాక్చువల్గా మనం మన సహజ స్థితులు ఏంటో చెప్తున్నారు. మనం ఘన విజయాలు, మామూలు విజయాలు కాదు,
అంటే యాక్చువల్‌గా మానవుడిగా ఉన్నాం కాబట్టి మనకు అవన్నీ మిరాక్యులస్‌గా అనిపిస్తున్నాయి. కానీ దైవానికి అవన్నీ సహజ తత్వాలే కదా! అన్‌లిమిటెడ్‌గా ఉన్నప్పుడు అన్‌లిమిటెడ్ కాన్షియస్‌నెస్, ఇన్ఫినైట్ ఎనర్జీయే నేను. అదే దైవం అని అనుకున్నప్పుడు, ఆ ఇన్ఫినైట్ ఎనర్జీ క్రియేటర్‌ని నేను అనుకున్నప్పుడు, ఎంతటి దాన్నైనా సృష్టించగలిగే సృష్టికర్త అవుతారు కదా! అంత ఇన్ఫినైట్ ఎనర్జీతోటి. అంతటి ఘన విజయాలు మామూలుగా సామాన్య మానవుడికైతే అవి మిరాక్యులస్. కానీ మానవుడు సహజ తత్వానికి మానవుడిగా తను లిమిటెడ్ కాదు, అన్‌లిమిటెడ్‌గా తను దైవం, దివ్యత అని పైనే చెప్పారు. సో, ఆ అన్‌లిమిటెడ్‌నెస్సే దివ్యత. ఆ అన్‌లిమిటెడ్ ఎనర్జీ ఏదైతే ఆ ఎనర్జీ బీయింగ్‌వే నువ్వు. సో, నీ నిజతత్వంలో నీకు ఘన విజయాన్ని పొందాల్సిన వాడివి నువ్వు మానవుడు. ఇంకా జ్ఞానోదయం పొందాల్సిన వాడు. జ్ఞాన కాంతులతో వెలుగులేనుతూ ఉండవలసిన వాడు. ఓకే. స్వతంత్రానికి ఉద్దేశించబడి అంటే స్వతంత్రంగా స్వేచ్ఛా సంకల్ప శక్తితో ఇక్కడ స్వేచ్ఛ అంటే మనకి బంధించుకున్నది మళ్ళీ మనకి మనమే. అంతకుముందు చెప్పారు. అజ్ఞానపు పొరలు, భావోద్వేగపు పొరలు వీటన్నింటితోటి మనం దాంట్లో బంధింపబడి ఉన్నాము. మనలోని మన భావోద్వేగాలకే, మన అజ్ఞానానికే మనం బంధింపబడి ఉన్నాం. ఈ బంధనాలు మనలో ఉన్న అజ్ఞానపు పొరల బందీల నుంచి మనం విముక్తి పొందడం. స్వేచ్ఛ అంటే మన భావోద్వేగాలు. ఆ భావోద్వేగాల నుంచి మనం పూర్తిగా విడివడడమే మనకు సంపూర్ణ స్వేచ్ఛ. సో, అది అసలైనటువంటి ఆ ఘన విజయానికి, జ్ఞానోదయానికి ప్రచండ కాంతులతో వెలుగులీనుతూ దివ్య మానవుడిగా వెలుగొందాల్సినటువంటి వాడు మానవుడు. స్వేచ్ఛ, స్వతంత్రంతో ఉండవలసిన వాడు అలా ఉండకుండా వైఫల్యం, ఇవేమీ సాధించలేని వైఫల్యంలో, మాయలో జీవిస్తున్నాడు. అంటే తన నిజతత్వాన్ని మరిచిపోయి తక్కువ స్థితిలో జీవిస్తున్నాం కదా మనం. ప్రేమ యొక్క ఎరుకతోనే అందరూ మార్గం చూపాలి. తన బిడ్డలందరూ ఈ స్థితులకొచ్చి మళ్ళీ ప్రపంచ మానవాళ్ళందరికీ నా బిడ్డలైన మీరందరూ వెలుగులవ్వాలి అని చెప్తూ ఉన్నారు కదా! ఇప్పుడు మనకి బుక్‌లో తోటే ఎవరికైనా మార్గం చూపించగలం తప్ప, మన ఇంటెలిజెన్స్‌తో మనం ఏది చేయలేము, చెప్పలేము అన్నది. మన ఇంటెలిజెన్స్ తోటి మనం ఎవరికీ మార్గం చూపించలేము. చూపించగలము. ఆ చూపించింది లిమిటెడ్ అవుతుంది. అన్‌లిమిటెడ్ వేలో అవ్వదు. సో, అన్‌లిమిటెడ్‌గా ఉండేది ఏదైతే అసలైన ప్రజ్ఞ మన లోపల ప్రజ్ఞ గురించి కూడా మనకి 2 లాస్ట్ మెసేజ్ ఆర్ బిఫోర్ లాస్ట్ మెసేజ్. ఇక్కడే ఉంది నీ ప్రజ్ఞ అంతా. నీ ప్రజ్ఞనంతటిని నువ్వు జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలి. ఇవి జ్ఞాపికలు కదా! ఇవి అన్నీ కూడా ఈ సందేశాలన్నీ కూడా మనకి జ్ఞాపికలు. అది గుర్తు తెచ్చుకోవాలి. రిమైండర్స్. మనం ఎప్పుడు అది గుర్తుంచుకోవాలి. మన లోపల ఉన్న గురించి మనకే గుర్తు చేస్తున్నారు. మనల్ని మనకే గుర్తు చేస్తున్నారు. మనల్ని మనమే మర్చిపోయాము. మన అనంత తత్వాన్నే మనం మరిచిపోయాము. మన ప్రేమ తత్వాన్ని, మన దివ్యత్వాన్ని అన్నింటిని మరిచిపోయి భావోద్వేగాలలో కూరుకుపోతున్నాము. ద్వంద్వత్వంలో కూరుకుపోతున్నాము. ఏకత్వంలో ఉండకపోవడం వల్లనే విభజన అని ఎప్పుడు బాబాజీ చెప్తారు. ఆ విభజన అనేది ఇంకా నీ మైండ్‌లో ఉంది. అది కంప్లీట్‌గా తొలగేంత వరకు, ఆ విభజనతో ఉన్నంత వరకు ద్వంద్వత్వపు భావనలు లిమిటెడ్ కాన్షియస్‌నెస్ తోటి నువ్వుంటావు. నీ యొక్క అన్‌లిమిటెడ్ తత్వాన్ని నువ్వు ఓపెన్ చేసుకోలేవు. ఓపెన్ చేసుకొని ఆ అన్‌లిమిటెడ్‌గా జీవించాల్సిన మానవుడు మాయల్లో వైఫల్యాలు ఏది సాధించలేక పోతున్నాడనమాట. దేన్ని సాధించాలి నిజానికి? ఏదో లేనిది సాధించడం కాదు. మన నిజ సహజ వాటికే మనం చేరుకోలేకపోతున్నాము. మరి మనం ఇతరులకు మార్గం చూపించేది కూడా కేవలం నిర్మలమైన ఎరుక, ప్రేమ. ప్రేమతో మాత్రమే నువ్వు మార్గం చూపించగలవు. ప్రేమ తెరిచి ఉన్నదిగా మరియు స్వతంత్రమైనదిగా ఉండాలి. ప్రేమ ఎలా ఉండాలి? దేన్నైనా ఓపెన్ చేసేదిగా ఉండాలి. నిన్ను కుచించుకుపోయే మనోభావాలు తోటి మనం జీవిస్తున్నాం లిమిటెడ్‌నెస్‌లో కేవలం మానవుడిగా. కానీ మనది మన దివ్యత. మన డివినిటీలో మనం జీవించట్లేదు. కేవల మానవుడిగా మనం జీవిస్తున్నాం కదా! కానీ ప్రేమ అనేది తెరిచి ఉన్నదిగా,
మరియు స్వతంత్రమైనదిగా ఉండాలి. ఏ బంధనాలను ఉంచి నిన్ను బందీ చేసి ఉంచేది అసలైన ప్రేమ కాదు. అది వ్యామోహం అవుతుంది. ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్‌తో నాకు మహేశ్వరికి మధ్య, నాకు భర్తకి, భార్యకి, పిల్లలకి వీటన్నిటికి మధ్యన ఉన్నది ఒక ఎమోషనల్ అటాచ్‌మెంట్‌తో ఉంటాము. యాక్చువల్‌గా మనం వేసుకొచ్చిన ప్రణాళికలో నేర్చుకోవడం కోసము, మనం ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసము అలాగా మనం ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేయాలో దానికి అనుగుణంగా అంతా డివైన్ ప్లాన్ యేసుకొనొస్తాం. కానీ ఇక్కడికొచ్చాక మనం అన్నీ మర్చిపోతాం గాబట్టి, ఎవరో నన్ను హర్ట్ చేశారు, వాళ్ళు నన్ను ఇలా అన్నారు అని చెప్పేసి మనం ఎమోషన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతాం. సో, ఎమోషన్ అటాచ్‌మెంట్ తోటే మనం ఉండిపోతాం. ఆ ఎమోషన్ కనెక్షన్స్ తోటి ఏవైతే ఉన్నాయో అయ్యే బంధనాలు. వీటి నుంచి విముక్తి పొందడమే అది ముక్తి. సో, మనం వేసుకున్న అజ్ఞానపు పరులు, భావోద్వేగ పరులతో మనం బంధించుకున్నాం మనల్ని మనమే. కానీ అష్టావక్ర గీతలో పై లైన్‌లో కూడా చెప్పారు. యూ ఆర్ ద ఫ్రీ. యూ ఆర్ స్వేచ్ఛ. నువ్వు స్వేచ్ఛాయుతుడివి. స్వతంత్రుడివి, స్వేచ్ఛాయుతుడివి. కానీ నిన్ను నువ్వే బంధించుకుంటున్నావు. ఎవరో బంధించారని చెప్తున్నాం మనం. వాళ్ళు నన్ను బంధిస్తున్నారు. వాళ్ళు నన్ను అధికారం చూపిస్తున్నారు. వాళ్ళు నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఇదే కదా మనం బయటంతా. ఇంతకుముందు మనం కూడా అంతే కదా! నాకు స్వేచ్ఛ లేకుండా ఎవరు చేయట్లేదు. నిన్ను నువ్వే ఎందుకంటే నీ చైతన్యాన్ని, శక్తిని అంతటిని ఇతరుల మీద పెట్టి ఉంచావు. అక్కడ నీకు సత్యం తెలియకపోవడం వల్ల. నువ్వే ఒక పాఠాన్ని నేర్చుకునేందుకు, ఒక ఎక్స్‌పీరియన్స్, ఒక అనుభవం కోసం నువ్వు ఏర్పాటు చేసుకున్న ఏర్పాట్లు ఇవన్నీ. కానీ అది మరిచి భ్రమలకి, భ్రాంతులకి వెళ్ళిపోయి బంధనాలు ఇంకా ఇంకా పెంచుకుంటూ వ్యామోహంలోకి వెళ్ళిపోతూ అదే ప్రేమ అని అనుకుంటూ ప్రేమ ఉంది. ప్రేమ ఎక్స్‌పెక్టేషన్. అసలైన దివ్య ప్రేమ ఎక్స్‌పెక్టేషన్‌కి సంబంధించింది కాదు. ఇచ్చేదంతే. అది ఎంతసేపు ఇచ్చేది మాత్రమే డివైన్ లవ్ అనేది. సో, మనకి అన్నిటికి అక్కడ లిమిటెడ్. ప్రేమ లిమిటెడ్. అంటే నా పిల్లలు, నా భర్త వీళ్ళకే లిమిట్. లేదంటే వీళ్ళు సరిగా లేరు జడ్జిమెంట్‌లు. వీళ్ళు సరిగా ఉన్నారు. వీళ్ళు అద్భుతంగా స్పిరిచువాలిటీలో ఉన్నారు. సో, మంచిగా ఉన్నారు. సో, వీళ్ళంటే మనకి లవ్ పుట్టుకొస్తూ ఉంటుంది. ఆపోజిట్‌గా ఉంటూ ద్వంద్వ భావనలతో ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళలో ఉన్నది కూడా దివ్యత్వమే కదా! అది మనం మర్చిపోతాం కాబట్టి జడ్జ్ చేసి, విడదీసి వీళ్ళని ప్రేమిస్తాము, వీళ్ళని ప్రేమించము. కానీ అన్‌కండిషనల్ మనకి 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో చెప్పిన ఏకైక విషయం. అన్‌కండిషనల్, అన్‌లిమిటెడ్, ప్యూర్ లవ్. ఆ స్టేట్‌కి తీసుకొచ్చేందుకు ఈ జ్ఞానాలన్నీ. ఇందులో కూడా మనకి ప్రేమ యొక్క ఉన్నత శిఖరానికి నిన్ను తీసుకెళ్తానంటూనే బాబాజీ 4వ మెసేజ్‌లో మనకి చెప్తూనే ఈ బుక్ అంతా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రేమ యొక్క ఉన్నత శిఖరాలకి. అదే అన్‌లిమిటెడ్, అన్‌కండిషనల్, ప్యూర్ లవ్ ఇంకా. అంతే. ఇంక దానికి ఏ కండిషన్స్ ఉండవు. ఏ లిమిటెడు ఉండదు. అన్‌లిమిటెడ్ ఎంత ప్రేమ. అది మనలో ఉన్నటువంటి మన దివ్యత్వం ప్రేమే కదా! దివ్యత్వం అంటే. అది ఓపెన్ అవ్వాలి మాస్టర్స్. అది ఓపెన్ అవ్వకుండా మనకి అన్నీ ఎనర్జీ అక్కడ లాక్ అయిపోతూ ఉంది. ఎందుకని ఎనర్జీ లాక్ అయిపోతూ ఉంది? ఆ ప్రేమ అనే ఆ హృదయ ద్వారాలు ఎందుకు తెరుచుకోవడం లేదు? మన భావోద్వేగంలో కొట్టుకుంటూ మన కాన్షియస్ అంతా కూడా, మన స్పృహ, మన ఎరుకంతా కూడా ఇక్కడే ఆగిపోతుంది. భౌతికత్వంలోనే ఆగిపోతుంది. దాన్ని మించి దాటి వెళ్ళలేకపోతుంది మన మనసు. కదా! సో, ఎప్పుడో జరిగిన సంఘటన గతానికి లింక్ అయిపోయి, ఎప్పుడో జరిగిన సంఘటన వాళ్ళు ఏమన్నారు? అప్పుడు నేనేం బాధపడ్డాను? లేతే నాకేమి జరిగింది? నా అనారోగ్యం గురించి గాని, నా ఇంకేదైనా దాని గురించి గాని గతంలో మనం చిక్కుపడిపోతున్నాం. మన హృదయ ద్వారాలు తెరుచుకోలేకపోతున్నాం. వీటన్ని పొరలు తొలగించుకొని వెళ్ళినప్పుడే మన హృదయ ద్వారాలు తెరుచుకొని, ఆ ప్రేమ అనే మొగ్గ ఏదైతే ఉందో అక్కడికి వచ్చిన తర్వాత, ఆ ప్రేమ అనే మొగ్గ వికసించి, వికసించి, వికసించి ఆ పరిమళం గురించి కూడా మనకు 3, 4 మెసేజ్‌ల ముందు కూడా చెప్పారు. సంపూర్ణంగా ఆ పుష్పం మొగ్గగా ఉన్నది వికసించినప్పుడు దాని సహజ స్వభావం పరిమళం. ఆ పరిమళం సర్వత్రా వ్యాపిస్తూ ఉంటుందంతే. అంతేగాని దండి, దండి, దండి అని ఆ పువ్వేం పిలవదు కదా! సో, నిన్ను నేను ప్రేమిస్తాను, ప్రేమిస్తాననేమి మనం చెప్పుకోము.
ఆ స్టేట్‌కి వచ్చిన వాళ్ళు ఆ ప్రేమతత్వంలో అలా ఉంటారు. ఆ ప్రేమ తరంగాలు, ఆ శక్తికి, కాంతికి సర్వము కూడా ఆకర్షింపబడుతుందన్నమాట. సో, ఆ స్టేట్‌కి మనమే మూసేసుకున్నాం మన స్టేట్‌ని. ఇప్పుడు మనం వేసేసుకున్న తలుపుల్ని మనమే తెరుచుకోవాల్సి ఉంది. సో, తెరిచి ఉన్నదిగా ఉండేది ప్రేమ. స్వతంత్రంగా ఉండేది ప్రేమ. స్వేచ్ఛనిచ్చేది ప్రేమ. అలా ఉండాల్సింది పోయి ఎలా అయిపోయిందంట? అన్‌లిమిటెడ్‌గా ఉండాల్సింది అన్‌కండిషనల్‌గా ఉంది. కండిషనల్ అయిపోయింది. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. ఇక్కడే ఉందని నేను అబ్జర్వ్ చేయలేదు. పరిమితం చేసే అన్ని భయాలు, అన్నింటిని పరిమితం చేసే భయాలు మనకి. అసలు భయం మూలమే కారణం. మనల్ని లిమిటెడ్‌లో ఉంచడానికి మూల కారణం భయం. మరియు ప్రేమ, కాముకతల గురించిన కార్యక్రమాలు మరియు మరొకరిపై యాజమాన్యం విడిచిపెట్టాలి. ఇదెక్కడో కొంచెం మిస్ అయింది తెలుగులో యాక్చువల్‌గా ట్రాన్స్‌లేషన్. లవ్ షుడ్ ఓపెన్ లవ్ షుడ్ బి ఓపెన్ అండ్ ఫ్రీ, రిలింక్విషింగ్ ఆల్ లిమిటింగ్ ఫియర్స్ అండ్ ప్రోగ్రామ్స్ అబౌట్ లవ్, సెక్షువాలిటీ అండ్ ఓనర్‌షిప్ ఆఫ్ అనదర్ వన్. ఇంకొకరిపై అధికారం చూపించడం. ఇదంతా ఆల్రెడీ ముందే వచ్చేసింది ఇంతకీ మన మాటల్లోనే. సో, ఇంకొకరిపై అధికారం చూపిస్తూ, అక్కడ స్వేచ్ఛని హరింపచేస్తూ, అక్కడ కేవలం మన మన అంటే ఇప్పుడు సమాజ పరిస్థితిలో మానవుడి యొక్క నమ్మకాలు, అభిప్రాయాలు, ప్రేమ మీద ఏమున్నాయో అవి చెప్తున్నారు. మనం జాగ్రత్తగా పట్టుకోవాలి కదా! యాక్చువల్‌గా మనం అన్నీ లిమిట్ అయిపోయి, మన ప్రేమ, ప్రేమ, ప్రేమ అనుకుంటున్నయన్నీ సెక్షువాలిటీకి లింక్ అవుతుంది. అలాగే ఇంకొకళ్ళని మీద నేను అధికారంగా చూపించడం కోసం ప్రేమను వాడుకుంటున్నాం. సెక్షువాలిటీకి ప్రేమను వాడుకుంటున్నాం. యాక్చువల్‌గా దాని అర్థం అది. ఇక్కడ ఏదో సెంటెన్స్ ఫార్మేషన్ అలా ఉంది. సో, అసలు యాక్చువల్‌గా ప్రేమ స్వేచ్ఛనిచ్చేదై ఉండాలి. ప్రేమ స్వేచ్ఛనిచ్చేదై ఉండాలి. కానీ ప్రేమ బందీకవుతుంది. సో, పరిమితం చేసేదిగా చేస్తోంది. ఇప్పుడు అలా మానవ సమాజంలో అంతా అలా ఉంది. కానీ స్వేచ్ఛనిచ్చేదై ఉండాలి, తెరిచి ఉంచేదై ఉండాలి. మూసి ఉంచేది ప్రేమ కాదనమాట. అవన్నీ కూడా రిలింక్విష్ తుడిచిపెట్టేసుకోవాలి. నీలో ఉన్నాయి అవన్నీ. మనం జాగ్రత్తగా ఇవి పదే పదే చెప్పుకుంటున్నామంటే, మనలో ఆ ఎరుక పెరుగుతూ, మనం ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు, ఏ చిన్ని చిన్ని విషయాల దగ్గర, అంశాల దగ్గర మనం దేన్ని ప్రేమ అనుకుంటున్నాము. నేను అధికారం చూపిస్తూ నేను చెప్పినట్టే నువ్వు చెయ్యాలమ్మా. నీకు తెలీదమ్మా శైలు. ఇదే కరెక్ట్ అమ్మా. ఇది నాన్న. అది ప్రేమ అనుకుంటూ నే నా నేను చెప్పే వాటి వల్ల నేనేమో ప్రేమగా అనుకున్న అజ్ఞానం. నా అజ్ఞానం. సో, అక్కడ శైలు కూడా యాక్సెప్ట్ చేయడం. నువ్వు అలా కాదమ్మా. ఇంతలోనే ఉండాలి. ఈ పరిధిలో అంటూ పెట్టేసేది అది ప్రేమ కాదు. అసలైన ప్రేమ అది కాదు. అసలైన ప్రేమ ఓపెన్ చేసేదిగా ఉండాలి. నాలో ప్రేమ మరొకరిలో ఉన్నటువంటి హృదయ ద్వారాలు దివ్యత్వం ఓపెన్ చేసేస్తది నిజంగా. అంతటి ఎనర్జీ, ఆ హై ఫ్రీక్వెన్సీ అలా ఉంటుందన్నమాట. అంతేగాని కానీ మనం ఒకసారి గమనిస్తే మనం ఇంతకుముందు అనుభవించాము. లేతే ఇంకొకరినైనా అలా చూసుంటాం. తప్పేం పట్టట్లేదు. అది అజ్ఞానం అంతే. మనం అక్కడ అన్నీ కూడా కండిషన్స్ బంధించేదిగా ఉంటుంది. స్వేచ్ఛనిచ్చేదిగా ఉండట్లేదు. నిన్ను లిమిట్ చేసేదిగా ఉంటుంది. నిన్ను పరిమితం చేసేదిగా ఉంటుంది. అది ప్రేమని చెప్పుకుంటున్నాం మనం. నువ్వంటే నాకెంత ప్రేమో అంటాం పైగా మనం. కానీ మన బిడ్డల్ని గాని, మన భార్యాభర్తల్ని గాని, భార్య భర్తని గాని, భర్త భార్యని గాని ఇక్కడ అధికారం చూపిస్తూనే అంటే తెలియకుండానే తెలిసి చేస్తారు. అది వేరే ఎలాగూ ఇంకసలు దారుణమైన పరిస్థితి అజ్ఞానం అది. కానీ కొందరు తెలియకుండా అది సాఫ్ట్‌గా అదే లవ్ అన్నట్టుగా చాలా మందిని ఎందుకు 'బొమ్మరిల్లు' సినిమాలో ప్రకాష్ రాజ్ చూసుకోండి. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. మన అందరి జీవితంలో మనందరికీ కూడా అనుభవాలున్నాయి ఇవన్నీ కూడా. అదే ప్రేమ, ప్రేమ అని చెప్తారు. వాళ్ళని తప్పు పట్టట్లేదు. వాళ్ళకి అదే తెలుసు. వాళ్ళు వాళ్ళ ముందు నుంచి వాళ్ళు అదే తెలుసుకుంటూ వచ్చారు కాబట్టి. మనమైనా అంతే కదా! ఇప్పుడు మనం జ్ఞానంతో మన ముసుగులు ఒక్కొక్కటి తెరుచుకుంటుంటే, మన హృదయ ద్వారాలు తెరుచుకుంటుంటే, మనం ఆ అన్‌లిమిటెడ్ ప్యూర్ లవ్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాము. ఆ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు మన లోపల నుంచి ఆ ప్రేమ ప్రసరణ అలా విచ్చుకొని వెళ్ళడం కూడా మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తాం.
కానీ ఇంకా మనలో కూడా ఇంకా ద్వారాలు తెరుచుకోవాలి. ఇంకా ప్రేమ యొక్క ఉన్నత శిఖరానికి చేరుకోలేదు. ఇంకా మనలో ప్యూర్ అనేది లేదు. ఇంకా కండిషన్స్ అనేవి కంప్లీట్‌గా పోలేదు. కొంత మనము లేయర్స్‌గా ఉన్న వాటన్నింటిని మనం ఒక్కొక్క లేయర్‌ని తొలగించుకుంటూ వస్తున్నాము. సో, మనలోని ఆ కాంతి అప్పుడు బయటకొస్తుంది. ఆ ప్రేమ కాంతి, ఆ ప్రజ్ఞా కాంతి బయటకొస్తుంది. ఇంకా మనం ఆ తొలగించుకునే ప్రయత్నంలో ఉన్నాం. మానవులంతా ఇప్పుడు సిద్ధంగానే ఉన్నారు. సో, వాళ్ళందరికీ కూడా నువ్వు నీ ప్రేమతోటే మార్గం చూపించగలవు తప్ప, నీ మేధస్సుతో నువ్వెవరికీ ఏమీ చేయలేవు. ఇంకా ఈ పారాగ్రాఫ్‌లో చివరన ఇంకా అద్భుతంగా చెప్తారు. చాలా హై ఎనర్జీస్ బాడీ బాగా వైబ్రేట్ అయిపోతుంది అసలు. ఎందుకంటే మనం ఇటువంటివి వచ్చినప్పుడు మనకి మనలోనివి అన్నీ కరిగిపోతూ, మనలోని అగ్నితత్వం ఏదైతే ఉందో అగ్నితత్వం ఓపెన్ ఉంటుంది కదా! మన ఆత్మ ఓపెన్ అయ్యి ఉంటుంది కదా! ఆ అగ్నితత్వం అది. అది ఆ బాడీలో హీట్ జనరేట్ అయిపోతూ ఉంటుంది. ఇంత ఆ నాలెడ్జ్ మనలోకెళ్తూ, ఆ శక్తి మనలోకెళుతూ మనల్ని హీల్ చేస్తూ ఉంటుంది కూడా మాస్టర్స్. సో, ఇది కేవలం క్లాస్ ఏదో చెప్పుకోవడం, వినడం ఒక్కటే కాదు. చాలా జరుగుతుంటాయి. ఇతరులకు మార్గం చూపేటప్పుడు జ్ఞానోదయాన్ని కలిగించే వాస్తవాన్ని సృష్టించడానికి బాధ్యత వహించేదిగా భావించబడే వినయాన్ని నా బిడ్డలు ఎప్పుడూ గుర్తుంచు. మళ్ళీ హంబల్‌నెస్. సత్యం, ప్రేమ, సరళత, వినయం కదా! ఈ బుక్ అంతా మనకి చెప్తున్నారు బాబాజీ. సో, నువ్వెంత హంబుల్‌నెస్‌గా, వినయంతో, విధేయతతో ఇతరులకు మార్గం చూపేటప్పుడు కూడా నీకు సత్యం తెలిసే ప్యూర్ లవ్‌తో మార్గనిర్దేశం చేయాలి. అవతలి వాళ్ళు, అవతలి వారు వాళ్ళల్లో జ్ఞానోదయం కలిగించడానికి నువ్వు మార్గం చూపించేటప్పుడు నీలో నా బిడ్డలైన మీరందరిలో కూడా ఆ వినయం, విధేయతతో ఉండాలన్న విషయాన్ని నా బిడ్డలు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. అంటే ఇతరులలో జ్ఞానోదయం కలిగించి వాళ్ళ వాస్తవ స్థితుల్లోకి వాళ్ళని తీసుకొచ్చేందుకు జ్ఞానం ఉపయోగపడాలి. మనం అందించే మార్గం, మనం గైడ్ చేసేది. అప్పుడు నువ్వు ఎంత ప్యూర్ లవ్ తోటే అది చేయగలుగుతావు. వినయంతో. నా బిడ్డలందరూ కూడా అటువంటి మిగతా వారందరిలోనూ కూడా దివ్యతని మేల్కొలిపేదిగా మీరు మార్గనిర్దేశం చేయాలంటే, మీరు ప్యూర్ లవ్‌తో ఉన్నప్పుడు, వినయంతో, హంబల్‌నెస్‌తో ఉన్నప్పుడే అని చెప్తున్నారు. గుర్తుంచుకోవాలని చెప్తూ ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్తున్నారు. తమని తాము బోధకుడిగా ఒక పీఠంపై ఉంచుకుని, ఇతరులను తమను తాము ఆ బోధకుడితో పోల్చుకునేలా చేయడం అనేది ప్రమాదకరం. ఇక్కడ ఏంటంటే మనకి అజ్ఞానపు అహంకారం సారీ. ఆహ్, ఆధ్యాత్మిక అహంకారం గురించి మనకి చెప్పారు కూడా గత సందేశంలో. ఆధ్యాత్మిక కొంచెం మనకి తెలియకుండానే వచ్చేస్తది మాస్టర్స్ చాలామంది. మన రావణాసురుడి గురించి అన్నీ చెప్పుకుంటూనే ఉన్నాం. అది పరాకాష్ట. కానీ ఆధ్యాత్మిక అహంకారం ప్రతి ఒక్కళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అక్కడి నుంచి తొందరగా మనం అవేర్‌నెస్‌లో మనల్ని చక్కగా నడిపిస్తున్న గురువులు మనకున్నప్పుడు మనం ఆధ్యాత్మిక అహంకారం నుంచి బయటకొచ్చేస్తాము. కానీ కొంతమంది బోధకులు అంటే ఇప్పుడు బోధకులుగా మనం కూడా తయారవ్వాలి. అద్భుతమైన బోధకులుగా మనం మార్గనిర్దేశం చేపించే వాళ్ళగా బాబాజీ బిడ్డలందరూ తయారవ్వాలన్నదే ఆయన యొక్క ఆకాంక్ష. బాబాజీ గారి ఆకాంక్ష. ఆ ఆకాంక్షలో సో, మనం అలా తయారయ్యేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా, ఎంత అద్భుతంగా మనం ఉండాలి. ఒక మనలోని దివ్యత్వంతో, మనం ప్రేమతో ఎలా ఉండాలన్నది చెప్తూ ఉన్నప్పుడు, కొంతమంది బోధకులు వాళ్ళు బోధించే విధానం ఎలా ఉంటుందంట, నేను బోధకుడిని కదా! నేను ఉన్నత స్థితిలో అని చెప్పి వాళ్ళు ఆ పీఠాన్ని అంటే అక్కడ పీఠం అంటే ఇక్కడ బయట బాహ్యంగా ఏసే కుర్చీయో, సింహాసనమో గురించి కాదు. వాళ్ళు ఆ స్థితిలో గురువు అనే స్థానంలో ఉంటూ, శిష్యులకి ఎలా బోధించేటప్పుడు తెలియకుండానే వీళ్ళు బోధించే విధానం ఎలా ఉంటుందంటే, ఆ విన్న శిష్యులు ఆ గురువుతోటే పోల్చుకుంటూ ఉంటారు. పోల్చుకునేలా వీళ్ళ బోధనలుంటాయి. చాలా డేంజరస్ ఇదని చెప్తున్నారనమాట. అంటే ఇది తెలియకుండా చాప కింద నీరులా చాలా నెమ్మదిగా జరిగే విషయాలు. ఇవి మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. ఖచ్చితంగా సూక్ష్మాతి సూక్ష్మంగా మనం చూడడం గాని, మనలోని అటువంటి భావనలు రేకెత్తడం గాని కూడా జరుగుతాయి. ఆ రేకెత్తడం తప్పు కాదు. అప్పుడు మనం అవేర్‌గా ఉంటేనే కదా నాలో రేకెత్తాయి అని చెప్తున్నాం మనం. సో, ఆ అవేర్‌నెస్ గురించి మనం ఇంపార్టెంట్‌గా తీసుకోవాలి.
ఆ ఆలోచనలు ఇక్కడ మనం లో ఫ్రీక్వెన్సీలోంచి అందుకుంటున్నామే తప్ప, దాన్ని మళ్ళీ తప్పు పట్టుకోవాల్సిన అంశం కాదది. మనల్ని మనం మళ్ళీ ఎవరిని కూడా తప్పు పట్టడానికి కాదిక్కడ. ఆయన చెప్పేది తప్పు పట్టడానికి కాదు. అలా ఎప్పుడూ ఉండకుండా కాన్షియస్‌గా ఎంత జాగ్రత్తగా శిష్యుడికి బోధన ఎలా ఉండాలి. నేను గురువుని, నేను గురుస్థానంలో, నేను నీకన్నా ఉన్నతమైన వాడిని అనే భావన నాలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా నా బోధనలో కూడా ఆ అహంకారం వస్తుంది. అవునా కదా! మహేశ్వరి. సో, ఆ బోధనలో నేను చేసే బోధనలో కూడా అది ఆటోమేటిక్‌గా ఉంటూ నేను చెప్పి చూసేవిదే ఆ శిష్యుడిని అల్పుడిగా చూస్తా ఉంటాను. వాడిని కూడా ఉన్నతంగా చూస్తూ, ఈ జ్ఞానం వినేసి ఉన్నతంగా అయిపోయినట్టుగా ఇప్పుడే చూస్తూ చెప్పగలగాలి. అంతటి ప్రేమతో, వినయంతో, సరళంగా ఆ జ్ఞానాన్ని అందిస్తూ, నేనే స్థితులనైతే పొందానో, ఆ శిష్యుడు కూడా అదే స్థితులు పొందడానికి సిద్ధంగా ఉన్నాడు, పొందగలడు. నేనే గొప్ప కాదు అన్నవి ఇటువంటి కాన్షియస్‌తో ఉండాలే తప్ప, బోధించే బోధనల్లో ఓకే. ఆ విన్నవాడికేంటంటే, మా గురువుగారు చాలా గొప్ప వ్యక్తి. సో, తనకైతేనే అది సాధ్యమవుతుంది. నాకు సాధ్యం కాదు. అనే ఈ శిష్యుడిలో అటువంటి ఆలోచనలు రేకెత్తించేలా బోధనలు ఉంటాయంట ఒక్కోసారి. అలా ఉంటే అవి చాలా ప్రమాదకరం చెప్తున్నారు. అటువంటి బోధనలు, అటువంటి బోధకుల వల్ల మనం ఇంకా లిమిట్ అయిపోతాము. మన యొక్క అపరిమితత్వము, అన్‌లిమిటెడ్‌నెస్‌కి మనం నేను అపరిమితుడినిగా నేను ఆ స్టేట్‌కి చేరుకోలేను ఆ బోధనల వల్ల. సో, ఇక్కడేంటంటున్నారు, మనల్ని జాగరూకతం చేయడమే కాకుండా, నువ్వు ఇయన్నీ తెలుసుకొని నువ్వు ఈ స్టేట్స్ అన్నింటికి ఖచ్చితంగా మనం చేరుకుంటామని ఆయనకి తెలుసు కాబట్టి, ఇంతలా మనల్ని తీర్చిదిద్దుతున్నారు కాబట్టి, నువ్వు ఆ స్టేట్‌కి చేరుకొని, నువ్వు ఇతరులకి అలాగా మార్గనిర్దేశం చేస్తూ ఉండాలి. ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆకాంక్ష అది. మనందరికీ తమ బిడ్డలైనటువంటి మనందరికీ కూడా ఆయన ప్రేమతో అందిస్తున్నటువంటి కానుక ఇది. ఈ మన జ్ఞాపికలు 108 జ్ఞాపికలు కూడా మాస్టర్స్. బోధకుడు గురించి కాదు. అది ఇతరులకు మార్గం చూపే మరియు తమ స్వంత జ్ఞానోదయాన్ని ఎంచుకోవడానికి ఇతరులకు సహకరించే సజీవ బోధన. ఏదైతే జ్ఞానం ఉందో, ఆ జ్ఞానం కేవలం ఏదో బోధకుడు గురించో, ఆ బోధకుడినే మనం పట్టుకుని అంటే అప్పుడు ఆ శిష్యుడు ఏమైపోతాడు చెప్పండి? ఓహ్! నా గురువుగారు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు. ఆయనకే సాధ్యమయ్యింది. నాకిది ఎలా సాధ్యమవుతుంది? ఆయన మహాపురుషుడు గాబట్టి, బాబాజీ మహాపురుషుడు గాబట్టి, ఆయనకి సాధ్యమైంది. నాకెలా సాధ్యమవుతుంది? అని నేను ఆయనతో కంపారిజన్ చేసుకుంటాను. పోల్చుకునేలాగా అనమాట. అప్పుడు ఇంకా ఏమైపోతాము? లిమిట్ అయిపోతాము. కానీ ఇది నిజానికి అది కాదు. ఇది సజీవ బోధనిది. సజీవ బోధనిది. ఎలా ఉండాలంట? నేను చేసే బోధన అంటే బిడ్డలైన మీరందరూ, మీరు రేపు బోధించేటప్పుడు, ఇతరులకు మార్గం చూపించేటప్పుడు, వీటన్నిటి మీద కాకుండా సజీవంగా ఉన్న, సత్యంగా ఉన్నది ఏదైతే ఉందో, ఉన్నదానిని బోధకుడు దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి ఆ శిష్యుడు తనలో జ్ఞానోదయాన్ని పొందేలాగా ఇచ్చేటటువంటిది ఈ సజీవ బోధన. ఇది బోధకుడిచ్చేది. అలా ఉండాలి. అంతేగాని నేను బోధిస్తున్నాను కదా! బోధకుడిని కదా! నేను బోధకుడి యొక్క పీఠం మీద కూర్చున్నాను కాబట్టి అని చెప్పి ఆ అహంకారంతో నా బోధనలు వెళ్ళిపోతుంటే అంటే అవతలి వారిని తక్కువగా చూస్తూ, శిష్యులుగా చూస్తూ, నిమ్నులుగా చూస్తూ ఇలా చేస్తే అది ప్రమాదకరం. కానీ ఇది సజీవ బోధన అయి ఉండాలి. ఎలాంటి సజీవ బోధన? తన జ్ఞానోదయాన్ని ఎంచుకోవడానికి. ఆ బోధకుడి దగ్గరికి వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో, నా జ్ఞానోదయాన్ని, నా ఎన్‌లైటన్‌మెంట్‌ని నేను కోరుకుంటూ, నా ఎన్‌లైటన్‌మెంట్ కోసం ఏదైతే జ్ఞానాన్ని పొందాలనుకున్నానో, ఆ బోధన ఆ బోధకుడి నుంచి ఈ శిష్యుడికి అందాలన్నమాట. నిజానికి అది సజీవ బోధన అయి ఉండాలి తప్ప ఇలా కాదు అని చెప్తున్నారు. ఇతరులను తమ మార్గంలోకి ఆకర్షించడానికి ఇవన్నీ జరిగేవే మన చుట్టూరా మాస్టర్స్. నా మార్గంలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాస్టర్స్. ఈ పారాగ్రాఫ్‌లో ఇదే చాలా చాలా ఇంపార్టెంట్. వ్యాపార సంబంధమైన ఎత్తుగడలు
మరియు చురుకైన ఆధ్యాత్మిక పదాలకు బదులుగా కరుణ మరియు ప్రేమల ద్వారా ఒక తెరవబడి ఉన్న ఆహ్వానంగా ఉండండి. ఎలా ఉండాలి? నా బోధనలు సజీవ బోధనలై ఉండాలి. నేను బోధించేటప్పుడు నేను బోధకుడినైతే గనక ఇతరులు వాళ్ళు జ్ఞానోదయం వాళ్ళు ఎంచుకోవడానికి నా బోధన ప్రేరేపితం కావాలి. నా జ్ఞానం వాళ్ళ ఎంపికలు మార్చేసుకుని అన్‌లిమిటెడ్ చాయిసెస్‌ని ఎంచుకునేలా ఉండాలే తప్ప నా మీద కాన్సంట్రేషన్ ఉండి బోధకుడు అంటే అంటే ఇక్కడ బోధకుడిగా నేనున్నాననుకోండి. సో, వాళ్ళు నన్ను అంతే జ్వాల మేడంకైతే ఇదవుతుంది. నాకైతే కాదు అనుకునేలాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా నాది చెప్తున్నాను. అలా ఒకవేళ ఆ స్టేట్‌లో ఉంటే గనక అని చెప్తున్నాను. అలా కాదు. అలాగే ఇప్పుడెలా ఉంది ప్రపంచంలో ఈ ఆధ్యాత్మిక పేరు చెప్పుకొని ఆహ్, ఆకర్షించడానికి ఏముంది అధికారం. థర్డ్ చక్రాలోకి పడిపోవడం అన్నమాట. జ్ఞానోదయం పొందినప్పటికీ థర్డ్ చక్రాలోకి పడిపోవడం. సో, బోధకుడిగా స్టేట్‌కి వచ్చినప్పుడు ఎలా పడిపోతారు మళ్ళీను. ఆధ్యాత్మిక అహంకారంతో ఎలా పడిపోతారన్నది చెప్తున్నారు. సో, అందరినీ ఆకర్షించుకుని నా దగ్గరికే బోలెడు మందొస్తున్నారు. నా జూము, నా క్లాసులు అని చెప్పేసి ఇలాగా నాకు ఆకర్షించుకుని నాకెంత శిష్యగణం ఉంది. ఇవన్నీ సహజంగా వచ్చేస్తుంటాయి. అక్కడ ఎరుక కోల్పోవడం వలన. వాళ్ళింకా నేనే అనుకోవడం వలన, వాళ్ళకి మార్గనిర్దేశం చూపబడుతుంటే కూడా చూడకపోవడం వలన. అహంకారానికి పోయి ఇంకా అధికారంలోకొచ్చేస్తారు. సో, అంతా నా ఐడెంటిటీ. సో, నేను కాని నేను జ్వాల కీర్తి పొందాలి. జ్వాల దగ్గర ఎక్కువ శిష్యులుండాలి. సో, ఒక వ్యాపారంగా దీనితో కీర్తిని, సంపదని, ప్రతిష్టని అంతా ఈ వ్యక్తికిచ్చేయడం. కానీ ఎక్కడి నుంచైతే వస్తుందో ఆ ప్రజ్ఞ వస్తున్నటువంటి ఆ హయ్యర్ సెల్ఫ్‌ది కీర్తంతా కూడా. ఆ జ్ఞాన ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది? హయ్యర్ సెల్ఫ్‌లోంచి వస్తుంది. సో, జీసస్ ఏం చెప్తారు? దైవ కుమారుణ్ణి. ఆ దైవ కుమారుణ్ణైన నేను నా ద్వారా నా తండ్రి చేయిస్తున్నాడు అంటూ హీలింగ్ చేయడం. అంటూ సృష్టించడం. ఒక బ్రెడ్ ఉంటే 100 బ్రెడ్‌లు సృష్టించడం. ఇవన్నీ నేను దైవ కుమారుణ్ణి. ఎంత వినయంతో ఆయన ఉంటారు. ఎంత ప్రేమ కరుణతో ఆయన ఉంటారు. సో, ఆ తత్వంలోకి వెళ్ళాలి అని చెప్తున్నారన్నమాట. ఎటువంటి ఎత్తుగడలేసి ఈ మేధస్సుని చూపించి అందరినీ ఆకర్షించుకోవడం నేను నా జూమ్‌కి, నా క్లాస్‌కి వచ్చేలాగా మేధస్సుతో అవ్వదు. ఈ ప్రేమ, ప్రజ్ఞ ఇక్కడ నడుస్తుంటే ఆటోమేటిక్‌గా ఈ హయ్యర్ ఫ్రీక్వెన్సీకి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళంతా ఆకర్షింపబడి వస్తారన్నమాట. సో, లేదు బిడ్డలారా అది కాదు ఉండాల్సింది. కరుణ, ప్రేమ ద్వారా మాత్రమే తెరవబడిన ఆహ్వానంగా ఉండాలి. హృదయ ద్వారాలు తెరుచుకున్నప్పుడు ఇందాకే చెప్పుకున్నాం. ఆ ప్రేమ, కరుణ, ఆ దివ్యత్వం ఇక్కడి నుంచి ప్రసరింపబడుతూ, పొంగి పొర్లుతూ ఉంటుంది. అది అన్నింటికి ఆహ్వానాన్ని పలుకుతుంది. అందరికీ ఆహ్వానాన్ని పలుకుతుంది. తనలో చేర్చుకుంటుంది. డివైన్ ఫెమినైన్ ఎనర్జీ స్త్రీతత్వం మనకి 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో చెప్పబడి ఉంది. అన్నింటిని అంతటిని కలుపుకునేదే దివ్య స్త్రీతత్వం, దైవిక స్త్రీతత్వం, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ. సో, ప్రేమ యొక్క శక్తి అది. అది మస్ట్ సిగ్నల్. అంతేగాని ఇలాంటి ఎత్తుగడలు వేస్తూ నువ్వు ఇంటెలిజెన్స్ తోటి, నీ మేధో సంపత్తితోటి నువ్వు దేనినో ఆకర్షించుకోవడానికి అధికారంగా నిన్ను నువ్వు ఇది చేసుకోవడం కోసం నేను అనే అహంకారం ఇంకా మరింత పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అవేర్‌నెస్ కోల్పోవడం వల్ల. సో, అది ఇంకెంత మాత్రం పనిచేయదు. అలా నువ్వు ఉన్నావా ఇంకా నాశనం అయిపోతుంది. నువ్వు ఇంకా లోవర్ స్టేట్స్‌కి పడిపోతావు. ఇకపై అది ఎంత మాత్రం పనిచేయదు. ఎందుకంటే ఇప్పుడు అటువంటి సమయం కాదు. ఎందుకంటే హై ఫ్రీక్వెన్సీ రేంజ్‌కి వెళ్ళిపోతుంది భూమి. నువ్వు లో ఫ్రీక్వెన్సీలో ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే నువ్వే అక్కడ లిమిట్ అయిపోయి ఇక్కడితో ఆగిపోవాల్సొస్తుంది. అది తెలియచెప్తున్నారు మాస్టర్స్. కిరణ్మయి మేడం నెక్స్ట్ పారాగ్రాఫ్ చెప్పుకుందామా? కిరణ్మయి మేడం లీవ్ అయినట్టున్నారు నాన్న. ఉన్నారు. నెట్ కొంచెం ప్రాబ్లమ్
ఆ వీడియో ఆఫ్‌లోనే ఉంది. చదవండి మ్యామ్. ఓకే. థాంక్ యూ. మ్యామ్ చదువుతున్నారా? వినిపించట్లేదు. నెట్ మేడం ఇష్యూ. నాకు కనెక్ట్ అవ్వట్లేదు. ఆవిడ చదివేది వినిపియట్లేదు. మేడం చదువుతున్నట్టున్నారు. కానీ మనకి వినిపించట్లేదు. ఓకే. ఈ చిన్న పారాగ్రాఫ్ నేను చదువుతూ చెప్తాను. మేడంకి ఈలోపు నెట్ వస్తుందేమో చూద్దాం. జ్ఞానోదయం ప్రతి ఒక్కరి కోసము ఉంది. ఏ గురువు కోసము ఈ వీళ్ళకే ప్రత్యేకం అనేది ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ జ్ఞానోదయానికి అర్హులే. జ్ఞానోదయం ప్రతి ఒక్కరి కోసము ఉంది. మనం కేవలం వార్తను వ్యాపింపచేయాలి. ఆ జ్ఞానోదయం పొందాలంటే ఏ జ్ఞానమైతే కావాలో దాన్ని నిష్కళంకంగా, నిర్మలమైన ప్రేమతో, వినయ విధేయతలతో ఆ జ్ఞానాన్ని సరళంగా, అర్థమయ్యే విధంగా అందించాలి. అదేదో పెద్ద సంక్లిష్టంగా అవతల వాళ్ళకి, శిష్యుడికి కష్టమైనదిగా కాకుండా సరళంగా ఆ జ్ఞానోదయం ప్రతి ఒక్కరి కోసం ఉందన్న విషయాన్ని తెలియచెప్తూ, ఇది కేవలం బాబాజీకి మాత్రమే సొంతం కాదు. నీవు కూడా పొందగలవు అన్న విషయాన్ని, అదే సత్యం కూడా, అదే నిజం కూడా. అది తెలియచెప్పాలి. కానీ కొందరు అలా తెలియచెప్పరనమాట. ఆ సత్యాన్ని తెలియచెప్పరు. వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడం కోసం జ్ఞానాన్ని పంచకుండా దాచిపెట్టేస్తారు కూడాను. తెలిస్తే వాడు కూడా తనంతట వాడైపోతాడు కాబట్టి. ఇటువంటి స్టోరీస్ కూడా మనం తెలుసు. మనం కేవలం వార్తను వ్యాపింప చేయాలంటే జ్ఞానాన్ని, ఇక్కడ వార్త అంటే ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని జ్ఞానంగా మనకి తెలిసిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా అందరికీ తెలియచేయాలంతే. మనం ప్రతి ఒక్కరిని అపరిమితమైన ప్రేమతో స్వాగతించాలి. ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏ స్టేట్‌లో ఉన్నప్పటికీ, వాళ్ళు ఏ చైతన్యంలో, ఏ శక్తి స్థాయిల్లో ఉన్నప్పటికీ కూడా మన యొక్క దివ్య ప్రేమ ఇప్పుడే కదా చెప్పుకున్నాం. డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అంటేనే అన్నింటినీ, అంతటినీ కలుపుకునే తత్వం. క్లియర్‌గా మనకి 1006 అధ్యాయాల్లో చెప్పొచ్చు. అందివ్వబడింది. మనం ప్రతి ఒక్కరిని కూడా ఇందాకే కదా పువ్వు మొగ్గగా ఉన్నది వికసించింది. దాని అద్భుతమైన సహజ గుణమైనటువంటి పరిమళం వ్యాపిస్తుంది. ఆటోమేటిక్‌గా అలా వెళ్తూ ఉన్న వాళ్ళని ఏంటి ఇక్కడ మంచి సువాసనలు వస్తున్నాయని చెప్పి అక్కడికి ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్కళ్ళం చేరతాం కదా మాస్టర్స్. సో, మనం తెరిచి ఉన్నటువంటి హృదయాలతో, ఆ దివ్యమైనటువంటి ప్రేమతో మన లోపల అలా ఆ దివ్య ప్రేమ ప్రవాహం మనలో ఉన్నప్పుడు ఆ ప్రేమ యొక్క పరిమళం మన చుట్టూరు వ్యాపింపబడి సర్వులని అది ఆకర్షించేదై ఉండాలి. బాబాజీ ఎప్పుడు చెప్తున్నది అదే. సో మనల్ని ఆ స్టేట్‌కి, ఆ ప్రేమ యొక్క ఉన్నత శిఖరాలకు మనం చేరుకుంటే అందరూ కూడా ఆ పరిమితాలలో లిమిటెడ్‌నెస్‌లో ఉండిపోయిన వాళ్ళందరూ ఆటోమేటిక్‌గా ఈ ప్రేమ శక్తికి ఆకర్షింపబడతారు. ఆకర్షింపబడినప్పుడు అప్పుడు నువ్వు వారిలో కూడా జ్ఞానోదయం పొందడానికి నువ్వు మార్గనిర్దేశం చేయాలి వాళ్ళని. నిష్కళంకంగా, నిర్మలంగా అనమాట. ఆమెనాయ్ అమరత్వానికి ఏకైక మార్గం ఇదే. ఇమ్మోర్టాలిటీకి ఇదే మార్గం. ప్రేమ ఒక్కటే ఇమ్మోర్టాలిటీకి, అమరత్వాన్ని సైతం పొందడానికి మార్గం ప్రేమ ఒక్కటే. ప్రేమ యొక్క మార్గం మరియు హృదయం యొక్క మార్గం. ప్రేమ మార్గం, హృదయ మార్గం. ప్రేమ మార్గంలోనే నువ్వు అమరత్వాన్ని చేరుకోగలవు. మరణాన్ని జయించగలవు. అది అందరినీ మరియు అన్ని విషయాలని కలుపుకొని ఉంటుంది ప్రేమ. అందరినీ, అన్నింటినీ ఏకత్వంలోకి తీసుకెళ్లేది ప్రేమ. కిరణ్మయి మేడం చదువుతారా? ఒక్క నిమిషం అమ్మా. ఓకే మ్యామ్. నేను జస్ట్ ఇప్పుడే. మేడం ఇప్పుడు వినిపిస్తుంది మ్యామ్. కిరణ్మయి మేడం. మరి చదవనా నేను ఈ పార్ట్? ఒక్క నిమిషం ఉన్నారు. ఓకేనా? వినిపిస్తుందా మేడం?
వినిపిస్తుంది. జ్ఞానోదయం ప్రతి ఒక్కరి కోసము ఉంది. ఓకే. మనం కేవలం వార్తను వ్యాపింప చేయాలి అంతే. మనం ప్రతి ఒక్కరిని అతను మార్గం మరియు హృదయం యొక్క మార్గం అది అందరినీ మరియు అన్ని విషయాలను కలుపుకుని ఉంటుంది. నేను మీకు చెబుతున్నాను, నేను నా బిడ్డలను ప్రేమిస్తాను. నా బిడ్డలు నిబంధనారహితమైన ప్రేమతో అందరికీ మార్గం చూపాలి. దీనికోసం దానికోసం వ్యాపారాన్ని వినియోగిస్తే బాబాజీ పట్టించుకోరు. నేను కేవలం ప్రేమనే పట్టించుకుంటాను. నేను ప్రేమను శ్వాసిస్తాను మరియు ప్రేమను జీవిస్తాను. నేను దానికి ఒక బహిరంగ ఆహ్వానాన్ని. నా బిడ్డలు జ్ఞానోదయానికి బహిరంగ ఆహ్వానం కావాలి. జ్ఞానోదయానికి వ్యతిరేకమైనది ఏదీ లేదు. బుద్ధుడి యొక్క స్వభావం అన్నింటిలోనూ ఉంది. కేవలం వివిధ ఎంపికలు మరియు వికసించే సమయం ఉన్నాయి. కానీ అందరూ ఏకమే మరియు అదే. ఆ ఏకతే ప్రతివారికి ప్రేమ యొక్క బహిరంగ ఆహ్వానం. ఇప్పుడు ఒక జ్ఞానోదయం పొందిన జీవిగా మీరు విశ్వ ప్రవాహంతో వెళతారా, లేదా మీ సందేశం ఉద్దేశాల కోసం మీ స్వంత వ్యాపార వివేకపు సాగరాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారా? అది ఒక ఆహ్వానం కాదు, అది మీ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడమే. అది మంచి లేదా చెడు కాదు, అది ఉన్న విధంగానే అది ఉంది. కానీ జ్ఞానోదయం, ప్రేమ, నిష్కాపట్యం, వినమ్రత మరియు సత్యం అనేవి అంతర్గత బుద్ధుడి వద్దకు, అందరిలో ఉన్న క్రీస్తు శక్తి వద్దకు సరళమైన ప్రవేశ మార్గాలు. దివ్య ఆహ్వానానికి మీ హృదయాన్ని తెరిచి ఉంచండి. మరియు మీరు ఎక్కడ ఉన్నారు మరియు మీరు ఎవరిగా ఉండాలని ఎంచుకుంటున్నారు అనే దాని పట్ల అన్ని సమయాలలోనూ శ్రద్ధ కలిగి ఉండండి. అహం బ్రహ్మాస్మి. బాబాజీ. వినిపిస్తుందా మేడం వాయిస్ నాది? వినిపించింది మేడం, బ్రహ్మాండంగా వినిపించింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. నెట్వర్క్ ప్రాబ్లం అయింది. ఓకే. ఓకే. శైలజ, రికార్డింగ్ అవుతున్నట్లేదు నన్ను ఒకసారి చూడు. రికార్డింగ్ కనిపించట్లేదు ఏంటి అక్కడ నాకు? అవుతుంది. అవుతుందా? అవుతుంది. ఓకే. ఓకే మాస్టర్స్, ఎంత చక్కగా ఈ 2 పారాగ్రాఫ్ల విషయాలు మళ్ళీ మళ్ళీ అదే ఎలా చెప్తున్నారు చూద్దాం. నేను మీకు చెప్తున్నాను, నేను నా బిడ్డల్ని ప్రేమిస్తాను. నా బిడ్డలు నిబంధనారహితమైన ప్రేమతో అందరికీ మార్గం, ఎటువంటి నిబంధనలు లేవు. నిర్మలమైన హృదయం, ఇంతాక నుంచి చెప్పుకుంటున్న మాటే మాస్టర్స్, డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అన్నింటినీ అంతటినీ తనలో కలుపుకునే తత్వం. అది దేన్ని విభజించదు కదా, ఏ విభజన లేనిదే కదా దివ్యత్వం అంటే. సో ఏమంటున్నారు, అలాంటి ఎటువంటి నిబంధనలు లేకుండా ఉండేటటువంటి ఆ ప్రేమతో అందరికీ మార్గం చూపించాలి. నా బిడ్డలందరూ కూడా ఎంతటి స్థితిలో ఆ నిర్మలమైన ప్రేమ, ఆ నిర్మలమైన హృదయంతో ఉంటూ, వినయంతో ఉంటూ, సత్యంతో ఉంటూ, ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని, ఆ ప్రేమతోటి అందరికీ అవతలి వారు జ్ఞానోదయం పొందడానికి, వాళ్ళ జ్ఞానోదయాన్ని వాళ్ళు ఎంచుకోవడానికి, ఎన్లైటన్మెంట్ వాళ్ళల్లో కలిగే, అంటే నేను ఎన్లైటన్ అవ్వాలి అన్న దివ్య ప్రేరణలు నీ 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 నువ్వు చేసే గైడెన్స్లో ఉండాలి. నువ్వు అలా అవతల వాళ్ళకి అంత దివ్య ప్రేరణలను అందించాలి. అంత దివ్య ప్రేరణలు ఎప్పుడు అందివ్వగలుగుతావు? నువ్వు నిర్మలమైన ప్రేమతో ఉన్నప్పుడు మాత్రమే. సో నువ్వు అందరినీ అలాగా ఆహ్వానం, ప్రేమతో అందరికీ మార్గం చూపించాలి. దీనికోసం దానికోసం వ్యాపారాన్ని వినియోగిస్తే బాబాజీ పట్టించుకోరు. నువ్వు నీ యొక్క, ఇందాక చెప్పుకున్నాం కదా పై పారాగ్రాఫ్లో, అదే నువ్వు అందరినీ, శిష్యులందరినీ ఆకర్షించుకుని వీటి నా శిష్యగణం ఇంత అని చెప్పుకోవడానికి, వాటన్నింటి కోసము నువ్వు నీ జ్ఞానబోధనని ఎంచుకుని నీ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం, నీ కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం కోసం నువ్వు జ్ఞానాన్ని ఎంచుకుని జ్ఞానాన్ని దానికోసం ఇతరులకు బోధిస్తూ ఉంటే బాబాజీ పట్టించుకోరు అనేసి చెప్తున్నారు. నేను కేవలం ప్రేమనే పట్టించుకుంటాను, నేను ప్రేమనే శ్వాసిస్తాను మరియు ప్రేమనే జీవిస్తాను. ఇంకా ప్రేమ ప్రేమ ప్రేమ. నేను దానికి ఒక బహిరంగ ఆహ్వానాన్ని, ఆ ప్రేమకు బహిరంగ ఆహ్వానాన్ని, ప్రేమను ఆహ్వానించుతూ
ఆ దివ్య ప్రేమ అందరిలోనూ కూడా ప్రవహించడానికి ఆయన ఒక ఆహ్వానం పలుకుతారంట. అంటే ఎంతటి స్థితిలో ఆయన హృదయ ద్వారాలన్నీ తెరుచుకొని ఉన్నాయి చూడండి మాస్టర్స్. నా బిడ్డలు జ్ఞానోదయానికి బహిరంగ ఆహ్వానం కావాలి. వేరే ఇతరులు అందరిలో కూడా ఆ ప్రేరణ కలిగి వాళ్ళల్లో ఆ జ్ఞానోదయం ఎన్లైటన్మెంట్ పొందడానికి నువ్వు ఒక బహిరంగ ఆహ్వానంగా ఉండాలి. ఇందాకే చెప్పుకున్నాం కదా, హృదయ ద్వారాలు తెరుచుకున్నప్పుడు ఆ ప్రేమ ప్రవాహం అలా జరుగుతూ ఉంటుంది అంతే. నేను ప్రేమనిస్తున్నాను, నేను ప్రేమ పంచుతున్నాను అని ఏమి ఉండదు ఇంకా. సహజంగా దాని పరిమళాలు అవి విస్తరింపబడతా ఉంటాయి. దానికి ఆకర్షింపబడి ఆ తెరచి ఉంచిన ద్వారం అయ్యుండాలి. అందరూ అక్కడికి చేరుకునేలాగా నీ హృదయ ద్వారాలు తెరుచుకుని ఉండాలి. అందరికీ ఆహ్వానం పలికేదయ్యుండాలి అని చెప్తున్నారు. మళ్ళీ 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 అదే చెప్తున్నారు తిరిగి తిరిగి ఈ సందేశంలో. జ్ఞానోదయానికి వ్యతిరేకమైనది ఏదీ లేదు. బుద్ధుడి యొక్క స్వభావం అన్నింటిలోనూ ఉంది. బుద్ధుడి యొక్క స్వభావం బుద్ధ, ఆది బుద్ధి అని మనకి ఆ ముందు 2-3 సందేశాల ముందే మనకి తెలియచెప్తూ వచ్చారు. ఆది బుద్ధి, ఆదిలో సృష్టి ఆరంభం నుంచి ఏదైతే ఉందో ఆ జ్ఞానం, అదంతా కూడా ఆ ప్రజ్ఞ అంతా కూడా నీలోనే ఉంది. ఆది బుద్ధి నీలోనే ఉంది. ఆది బుద్ధుడు నీలోనే ఉన్నాడు. నువ్వే ఆది బుద్ధుడివి అని కూడా మనకి తెలియచెప్పారు అక్కడ. ఇక్కడ ఆ ఆది ఆ బుద్ధుడి యొక్క స్వభావం అన్నింటిలోనూ ఉంది. అంటే ఆది మూల మహా చైతన్య, ఆ మహాప్రజ్ఞ అన్నింటిలోనూ ఉంది. కేవలం వివిధ ఎంపికలు మరియు వికసించే సమయం ఉన్నాయి. అద్భుతమైన పాయింట్. కేవలం అందరిలోనూ దివ్యత్వం ఉంది మాస్టర్స్. ఆది బుద్ధి అంటే ఇంకేదో కాదు. ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పుకున్నాం. ప్రజ్ఞానమే దైవం, దివ్యత్వం డివినిటీ. సో ఇప్పుడు ఆ డివినిటీ అనేది అందరిలోనూ ఉంది. కాకపోతే ఎంపికలు ఎవరైతే నేను నా దివ్యత్వాన్ని నేను వికసింప చేసుకోవాలనుకుంటున్నాను, నాలో ఉన్న ఆ దివ్యత్వం నా ద్వారా వ్యక్తీకరించబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను అని నేను ఎంపిక చేసుకుంటాను. ఇంకొకరు ఇంకా ఎంపిక చేసుకోలేదు, అప్పుడే ఎంపిక చేసుకోలేదు. తర్వాత అయినా సరే ఆత్మ కంప్లీట్‌గా తనలోని దివ్యత్వాన్ని అంతటిని తానే ఆత్మే పరమాత్మ అయ్యే స్థితికి వచ్చేదానికి ఒక్కొక్కరికి ఎంపికలు వేరుగా ఉన్నాయి, సమయాలు వేరుగా ఉన్నాయి. ఈ జన్మలోనే చేయాలని కొన్ని ఆత్మలు ఎంచుకుంటే, ఒక్కొక్క జన్మ దాటుకుంటూ ఇంకా చేయాల్సిన జన్మల్లో ఇంకా అనుభవాలు పొందిన తర్వాత ఇంకా అప్పుడు ఆది బుద్ధిని మేల్కొల్పుకొని ఆ జ్ఞానోదయం పొంది ప్రేమ వికసించి దివ్యత్వం మొత్తం వ్యక్తీకృతం అవుతూ, దివ్యత్వం అంటే ఇక్కడ అపరిమిత తత్వం. ఈ హెడ్డింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ బౌండ్లెస్, నేను అపరిమితుణ్ణి, ఏ పరిధిలో లేనటువంటి వాణ్ణి. నా అనంత తత్వం, అది నా ఆది తత్వం, అది పరమాత్మ తత్వం, అది ఆత్మతత్వం అన్న ఈ విషయ అవగాహనతోటి ఉండి దాన్ని ఓపెన్ చేసుకోవడం అనమాట. అపరిమితత్వాన్ని నేనే కప్పి ఉంచుకున్నాను, దాన్ని ఓపెన్ చేసుకోవడం. ఎంపికలు ఇక్కడ అందరిలోనూ కూడా ఆది బుద్ధి, ఆ బుద్ధుడి యొక్క స్వభావం అంటే దివ్యత్వం. ఇక్కడ వేరు వేరు పదాలతో వేరువేరుగా చెప్తున్నారు అంతే. డివినిటీ అందరిలోనూ ఉంది, అందరూ దైవాలే. మనం చెప్పుకున్నాం కదా వేదవాక్కులు, హం బ్రహ్మస్మి తత్వమసి. నేను దైవాన్ని, అందరూ అన్ని దైవమే కదా అయమాత్మ తత్వమసి, అందరూ అదే అయ్యింది, ప్రజ్ఞానం బ్రహ్మ. సో వివిధ ఎంపికలు ఉన్నాయి, ఇంకా వారు ఎంచుకోలేదంతే. నువ్వు ఎంచుకున్న మార్గంలో నువ్వు వెళ్ళిపో. అందరికీ వికసించే సమయాలు వేరువేరుగా ఉన్నాయి. అందరిలోనూ ఆత్మ వికసిస్తుంది ఖచ్చితంగా. ఈ జన్మలో కాకపోతే మరు జన్మలో, గత జన్మలో కాకపోతే ఈ జన్మలో. సో అందరికీ వివిధ సమయాలు ఉన్నాయి, ఎంపికలు వేరువేరుగా ఉన్నాయి. కానీ అందరూ ఏకమే మరియు అదే. అందరూ ఒక్కటే మరియు అందరూ అదే. ఏది? అందరిలో ఉన్న ఆది బుద్ధ స్వభావము. అద్వైతం ద్వైతం కానిది, అదాత్మ. ఈ పదాలన్నీ గుర్తుపెట్టుకోండి. అదితి అంటే సంస్కృతిలో చెప్పారు.
సో అదితి శూన్యం. శూన్యమే మనమై ఉన్నాము. దైవమే మనమై ఉన్నాము. చైతన్యమే మనమై ఉన్నాము. సో ఇవన్నీ అన్నమాట. సో అందరిలోనూ, అన్నింటిలోనూ అదే ఉంది. సృష్టి మూలమే అది కదా! సో అందరూ ఏకమే. కాకపోతే వాళ్ళింకా తమ దివ్యత్వాన్ని ఇంకా ఎంచుకోలేదంతే. వారికి ఆ సమయం వేరుగా ఉందంతే. అందరూ అది అంటే అందరూ ఆ మహామూల చైతన్యమే. అన్నీ కూడా మహామూల చైతన్యమే. ఆ అదితియే, ఆ అద్వైతాయే, ఆ ఆదాత్మాయే. అందరూ అదే. అందరూ ఆది బుద్ధుడే. ఆది బుద్ధత్వం. ఇయన్నీ చూసారా హెడ్డింగులన్నీ ఎంత చక్కగా అసలు భలే లైన్‌గా ఎలా చెప్పుకుంటూ వస్తున్నారు బాబాజీ. అవన్నీ కూడా అందరిలోనూ ఉన్నాయి. అందరూ అదే అయ్యున్నారు. ఆ ఆ ఏకతే ప్రతి వారికి ప్రేమ యొక్క బహిరంగ ఆహ్వానం. ప్రేమ యొక్క బహిరంగ ఆహ్వానం ఆ ఏకత్వంలోకి తీసుకెళ్తుంది. ప్రేమ అనేది బహిరంగ ఆహ్వానం. బహిరంగ ఆహ్వానం అంటే ఏంటి మాస్టర్స్? ఇంకే నిబంధనలు లేవు. నీ దగ్గర ఇది ఉంటే, నీ ఆధార్ కార్డ్ ఉంటేనే నువ్వు రావాలి అనేం లేదు. ప్రతి ఒక్కరికి నీకేదో పాస్ ఉంటేనే ఈ ప్రసంగానికి రావాలి. నీకు లేదా ఆధార్ ఉంటేనే నువ్వు ఈ హోటల్లోకి ఎంటర్ అవుతావు. ఈ ప్లేస్‌కి ఎంటర్ అవుతావు. ఈ వీసా వస్తుంది. ఇలాంటివేం లేవు. ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికేది ఏంటది? ప్రేమ. అన్‌కండిషనల్ కదా! అన్‌లిమిటెడ్ కదా! సో, అప్పుడు ఏ జడ్జిమెంటు లేదు కదా దానికి. సో, నిన్నేం నిర్ణయించదు కదా! నువ్వైతే చాలా గొప్పదానివి. నువ్వైతే అదిగో నువ్వు ఇలాంటి దుర్గుణాలున్నాయి. దైవానికి అదేముండదు. జడ్జి చేసేది మనమే. సో, నీకు దుర్గుణాలున్నాయి. నీలో కోపం ఉంది. నీకు అదుంది. నీకు ఇదుంది. సో, నువ్వు ఈ జ్ఞానోదయం పొందడానికి నువ్వు అర్హుడివి కాదు. ఆ జ్ఞానోదయం పొందడానికి ఇవ్వబడుతున్న జ్ఞానానికి నువ్వు అర్హుడివి కాదు. నువ్వు రాకూడదు ఈ క్లాస్‌కి. ఏముండదు. బహిరంగ ఆహ్వానం. ప్రేమ యొక్క బహిరంగ ఆహ్వానం అది. ఇంకేం లేదు మాస్టర్స్ ఒకటే మాట. అన్‌కండిషనల్, అన్‌లిమిటెడ్, ప్యూర్ లవ్‌గా ఉన్నప్పుడు ఇంకే కండిషన్స్ లేనప్పుడు ఏముంది ఇంకా? ఏ నిబంధనలున్నాయి ఇంకా? అందరికీ ఆహ్వానమే. సో, అంటే అందరూ అర్హులే. అందరూ అదే అయ్యున్నారు ఆల్రెడీ. అందరూ ఆ మహాశూన్య స్థితి, అందరూ ఆ అపరిమిత తత్వాన్నే అయ్యున్నారు ఆల్రెడీ. సో, ప్రతి ఒక్కరికి ఇది బహిరంగ ఆహ్వానం పలకాలి. ఎవరు పలకగలుగుతారు అలాగా? ఆ ప్రేమ నీలో మొత్తం వికసించినప్పుడు, ఆ ప్రేమే నువ్వైపోయినప్పుడు. నువ్వు ప్రతి ఒక్కరిలో జ్ఞానోదయం ఎంచుకోవడానికి నువ్వు ప్రేరణ ఇవ్వగలుగుతావు. నీ శక్తి ప్రేరణ ఇస్తుంది. నీ చైతన్యం ప్రేరణ ఇస్తుంది. వాళ్ళల్లో నేను జ్ఞానోదయం పొందాలి అన్న ప్రేరణ ఇస్తుంది. సో, బహిరంగ ఆహ్వానం గురించే చెప్తున్నారు ఎంతసేపు. ఇప్పుడు ఒక జ్ఞానోదయం పొందిన జీవిగా ఇప్పుడు మీరు ఎన్‌లైటన్ అయ్యారు. జ్ఞానాన్నంతా తీసుకొని జ్ఞానపు అవగాహనంతా పొందున్నారు. సో, ఒక జ్ఞానోదయం పొందిన వారిగా ఉన్నటువంటి మీరు విశ్వ ప్రవాహంతో వెళ్తారా? మీ సందేశం ఉద్దేశాల కోసం మీ సొంత వ్యాపార వివేకపు సాగరాన్ని సృష్టించుకోవడానికి ప్రయత్నిస్తారా? సో, ఇంత చెప్పాను కదా! ఇప్పుడు మీరు ఏ వైపునుంటారు? మీ డివినిటీ వైపుంటారా? లేదా ఆధ్యాత్మిక అహంకారానికి పోయి ఇందాక 2, 3 పారాగ్రాఫ్‌ల ముందు చెప్పారు కదా! సో, నేను బోధకుడిని. నేను ఆ పీఠం మీద ఉన్నాను. సో, నాకు అర్హత ఉంది. నువ్వు అల్పుడివి అనే భావనలు. అనక్కర్లేదు పైకి భావనలు. సో, ఆ విధంగా ఉంటావా? ఈ విధంగా ఉంటావా? నువ్వు నీ డివినిటీ వైపు ఉంటావా? నువ్వు నీ థర్డ్ చక్రాలో, సెకండ్ చక్రాలో అక్కడ ఉంటావా? నువ్వు ఫోర్త్ చక్రాకొస్తావా? అని అడుగుతున్నారు. ఇప్పుడు నీకు జ్ఞానోదయం అయ్యింది. నేను చెప్పినటువంటి వీటన్నిటి ద్వారా. నువ్వు విశ్వ ప్రవాహంతో వెళ్తావా? ఇప్పుడు ఆయన చెప్పిన విధంగా సర్వులకి నువ్వు మార్గం చూపించే ఒక ప్రేమ అవుతావా? ఒక ప్రేమ యొక్క బహిరంగ ఆహ్వానమే నువ్వైపోతావా? ఓపెన్ ఇన్విటేషన్ అవుతావా? లేకపోతే నీ వ్యాపారాల కోసం, నిన్ను నువ్వు ఎలివేట్ చేసుకోవడం కోసం, నువ్వు ఈ జ్ఞానాన్ని బోధించడానికి ఇటువైపొస్తావా? నీ వ్యాపారం, వివేకం ఇయన్నీ నీ ఎత్తుగడలన్నీ వేసి శిష్యుల్ని పెంచుకుంటూ, నువ్వు పెద్ద పెద్ద సంస్థలు నిర్మించుకుంటూ, బాగా అట్టహాసంతోటి ఉంటూ ఇంకలా అటే ఎళ్ళిపోతారింక. అది డివినిటీ వైపు ఇంకెక్కడ ప్రేమ బహిరంగ ఆహ్వానం ఎక్కడుంది ఇంకెక్కడ? అటు వెళ్తావా? ఇటొస్తావా? ఎంపిక నీదే. మరింత చెప్పాను కదా! ఇప్పుడు నువ్వైతే ఏం చేస్తావు అని అడుగుతున్నారు. అలా చేయడం ఒక ఇన్విటేషన్ అవ్వదు.
అక్కడ లో ఫ్రీక్వెన్సీ కదా! అందరూ ఎలా ఆకర్షింపబడతారు అసలు యాక్చువల్‌గా? నీ మేధస్సుతో చేస్తే ఆ లో ఎమోషనల్ స్టేట్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడ అట్రాక్ట్ అవుతారు. తర్వాత నిజం తెలిసి అంతా కుప్పకూలిపోతుంది. నీ వ్యాపార నిమిత్తం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక సామ్రాజ్యం ఏదైతే ఉందో అది కుప్పకూలిపోతుంది. సో, నువ్వు అలా ఉంటావా? లేక నువ్వు దివ్య ప్రేమతోటి అందరికీ బహిరంగ ఆహ్వానం అవుతావా? బహిరంగ ఆహ్వానం పలుకుతావా? సర్వులు జ్ఞానోదయం పొందడాన్ని ఎంపిక చేసుకుని వాళ్ళు కూడా జ్ఞానోదయం పొందాలని చాయిస్ వాళ్ళు తీసుకునేలాగా నీ ఎనర్జీ ఉంటాందా? నీ బోధన ఉంటాందా? నీ చైతన్యం ఉంటాందా? నువ్వు దాన్ని ఎంచుకుంటావా? దీన్ని ఎంచుకుంటావా? ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతున్నారు. అది ఒక ఇన్విటేషన్ కాదు అది అలా ఉండడం. అది మీ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడమే. అది మంచి లేదా చెడు కాదు. ఏది నువ్వు బహిరంగ ఆహ్వానంగా ఉండడం అనేది నీ ఆధ్యాత్మిక విశ్వాసం కూడా పెరుగుతుంది. నువ్వు ప్రేమతో అందరికీ ఓపెన్ ఇన్విటేషన్‌గా ఉంటే. అంతేగాని అది మంచి చెడుకి సంబంధించింది కాదు. ఏ నిబంధనలు అక్కడ లేవు కదా! నీకు ఈ అర్హతలున్నాయి. నువ్వైతే రావచ్చు. నీకు ఈ అర్హతలు లేవు. నువ్వు పనికిరావు అని ఏమీ చేసేది కాదది. అది ఉన్న విధంగా అలాగే ఉంది. అదే సత్యం. సర్వులకి ఆహ్వానాన్ని పలికిన అందరూ జ్ఞానోదయం పొందడానికి అర్హత పొంది ఉన్నవారే. జ్ఞానోదయం ప్రతి ఒక్కరి కోసము ఉంది అని పై పారాగ్రాఫ్‌లో చెప్పారు. కేవలం ఎవరో ఒకళ్ళ సొంతం కాదు. ఒక్కరికే అర్హత లేదు. అందరికీ ఉంది అని చెప్తున్నారు. కానీ ఇంకా ఏం చెప్తున్నారు? జ్ఞానోదయం, ప్రేమ, నిష్కాపట్యం, వినమ్రత మరియు సత్యం అనేవి అంతర్గత బుద్ధుడి వద్దకి, అందరిలో ఉన్న క్రీస్తు శక్తి వద్దకి సరళమైన మార్గాలు. మళ్ళీ చెప్తున్నారు. నా అంతరంలో ఉన్నటువంటి ఆది బుద్ధ తత్వానికి, ఆ అద్వైతంగా ఉన్నదానికి, ఇంకా అదాత్మ అక్కడికి, ఆ స్టేట్‌కి నేనెళ్ళాలి అంటే, నా అపరిమితత్వాన్ని ఈ హెడ్డింగ్‌లో చెప్పింది. ఏ పరిధిలో లేనటువంటి నా అనంత తత్వానికి నేను చేరుకోవడానికి మార్గాలేంటి చెప్తున్నారు? జ్ఞానోదయం. ముందు నీకు జ్ఞానం యొక్క అవగాహన ఉండాలి. ప్రేమ వికసించి ఉండాలి. నిష్కాపట్యం అంటే మనం ప్లాన్‌లేసి, మేధస్సు చూపించి, ఇంటెలిజెన్స్ చూపించి, దేన్ని అట్రాక్ట్ చేసుకుంటూ అలా కాకుండా ఏ నిష్కాపట్యం ఉండాలి. వినమ్రత ఉండాలి. అలాగే సత్యం. ఇవే నీ అంతర్గత బుద్ధుడికి నీలో ఉన్నటువంటి ఆ మహాప్రజ్ఞ నీకప్పుడు ఓపెన్ అవుతుంది. సర్వస్వము తెలిసినటువంటి స్థితి అయినటువంటి సర్వ సంప్రజ్ఞత స్థితి అయినటువంటి ఆల్ నోయింగ్‌నెస్ అయినటువంటి ఆ సరస్వతి స్థితికి నీలో ఉన్న మహాప్రజ్ఞ, ఆ ఆది బుద్ధి అది అక్కడికి తీసుకెళ్ళడానికి నీకదంతా ఓపెన్ అయ్యి నీకు సర్వస్వం గురించి తెలుస్తుందనమాట. అది నీలోనే ఉంది ఆ ప్రజ్ఞ. అది ఓపెన్ అవ్వాలంటే నువ్వక్కడికి చేరుకోవాలి. ఆ ప్రజ్ఞని నువ్వు పొందాలి అంటే దానికి సరళమైన మార్గం. నిష్కాపట్యంగా అంటే ఎటువంటి ముసుగులు వేసుకోకుండా, ఏ ముసుగులు, తెరలు ఉండకూడదు. నిర్మలంగా, ప్రేమగా, సత్యంగా, వినమ్రతంగా. ఇయన్నీ కూడా నీలో ఇవన్నీ నువ్వు డెవలప్ చేసుకున్నప్పుడు, నీలో ఉన్న ఆ అంతర్గత బుద్ధుడి దగ్గరికి, అందరిలోనూ ఉన్నటువంటి క్రీస్తు తత్వానికి. క్రీస్తు తత్వం గురించి కూడా ఇంతకుముందు చెప్పాను. క్రీస్తు అంటే క్రిస్టల్ క్లారిటీ. నీకు సర్వస్వం గురించి తెలిసిన సర్వసంప్రజ్ఞత స్థితి. నీలోనే ఉన్న ఆ ప్రజ్ఞ. ఆ క్రీస్తు స్టేట్ అన్నా, బుద్ధ స్టేట్ అన్నా ఇవన్నీ ఒక్కటే మాస్టర్స్. పర్యాయ పదాలంతే కూడా. మహాప్రజ్ఞ నీలోనే ఉంది. నీ ఆత్మలో ఉంది. అది నీకు తెరవబడుతుంది. నీకు అందుబాటులోకొస్తుంది. ఇవే ఆ మార్గాలు. దివ్య ఆహ్వానానికి మీ హృదయాన్ని తెరిచి ఉంచండి. అంతటి దివ్య ఆహ్వానం. ఏ దివ్యాహ్వానం? నీలో అనంతంగా ఉన్నటువంటి ఆ మహాప్రజ్ఞ నీకు ఓపెన్ అవ్వాలన్నా కూడా, ఇతరులకు నువ్వు అందించాలన్నా కూడా నీ హృదయ ద్వారాలు తెరుచుకోవాలి. నీ హృదయ ద్వారాలు తెరుచుకుని హృదయాంతరంలో ఉన్నటువంటి ఆ అంతర్గత గురువు అక్కడి నుంచి చెప్పుకొచ్చారు. మీరు గుర్తు తెచ్చుకోండి. 10 మెసేజుల నుంచి కూడా ఏం చెప్పుకుంటూ వస్తున్నారు. నీ అంతర్గురువు దగ్గరికి.
వాడికే అంతా తెలుసు. నీ అంతరాత్మకి సర్వ ప్రజ్ఞ తెలుసు. సర్వ సంప్రజ్ఞాత స్థితి వాడికే ఉంది. నీకు అక్కడి నుంచే నువ్వు మొత్తం అంతా పొందగలవు. మరి వాడి దగ్గరికెళ్ళి అది ఓపెన్ అయ్యి అదంతా నీ కాన్షియస్ మైండ్‌కి, నీ మనసుకి చేరాలంటే ముందు నీ హృదయ ద్వారాలు తెరుచుకో. హృదయాంతరపు లోతుల్లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ మహాప్రజ్ఞ, అదే ఒక జ్యోతి స్వరూపంగా ఆత్మ, ఆ దివ్య కాంతిగా అక్కడ వెలుగొందుతూ ఉంది. దాన్ని నువ్వు అందిపుచ్చుకోగలగాలి కదా! సో, నీకు అప్పుడు నువ్వు ఆహ్వానం పలకాలి దానికి. మహాప్రజ్ఞకి ఆహ్వానం పలకాలి. ఆ మహాప్రజ్ఞ నీలో ప్రవహించాలంటే నువ్వు ఎంత ప్రేమతత్వంతో నిండి ఉండాలి, ఎంత సత్యంతో ఉండాలి, ఎంత జ్ఞానంతో నిండి ఉండాలి, ఎంత అంటే ఈట్లన్నిటికి బదులుగా నువ్వు ఎంత ఎరుకతో ఉండాలి, ఎంత సాక్షిగా ఉంటూ ఉంటే నువ్వు ఆ ప్రజ్ఞనంతా అందుకుంటావు. నీ మనసు కామైపోయి, నీ మనసు నీ ఆత్మలో లయమైపోయి, నీ మనసు నీ ఆత్మకి అనుసంధానింపబడినప్పుడు ఆత్మలో ఉన్నటువంటి ఆ మహాప్రజ్ఞ అంతా కూడా నీకు అందుబాటులోకి వస్తుంది. నువ్వు ఈ సరళమైన మార్గాలతోటి నీలో ఉన్న ఆది బుద్ధుడి దగ్గరికి, ఆ క్రీస్తు దగ్గరికి క్రిస్టల్ క్లియర్ క్లారిటీ, నీకంతా క్లారిటీ వచ్చేస్తుందనమాట. ఏ డౌట్లు ఉండవు. అక్కడ అర్థం కాని సంక్లిష్టత ఉండదు. సర్వస్వం గురించి తెలిసి ఉంటుంటుంది. నీకు మొత్తం క్లారిటీ అనమాట ఓపెన్ అయిపోతుంది. అది క్రేస్ట్ స్టేట్ అంటేను. అది అందరిలోనూ ఉంది. అక్కడికి నువ్వు అప్పుడే చేరుకుంటావు. మళ్ళీ అడుగుతున్నారు. దివ్యాహ్వానానికి హృదయాన్ని తెరిచి ఉంచండి. మరియు మీరెక్కడున్నారు? మీరెవరిగా ఉండాలనుకుంటున్నారు? అడుగుతున్నారు. ఎవరిగా ఉండాలనుకుంటున్నారు? దేన్ని ఎంచుకుంటున్నారు? ఏది ఎంచుకుంటున్నారు? మీరు మీలోని దివ్యత్వాన్ని అంతటిని ఓపెన్ చేసుకుని, ఆ దివ్యత్వం మీ ద్వారా ఎలాగా? సింపుల్‌గా జీసస్ దివ్యత్వం అంటే ఇక్కడ అపరిమిత తత్వం. సో, జీసస్ నేను దైవ కుమారుడిగా ఉండి, ఆ దైవాన్ని అంటే ఆ శక్తి అక్కడ చైతన్యము శక్తిని ద్వారా నేనిక్కడ సృష్టించి మీకు 100 మందికి 100 రొట్టెలను ఇవ్వగలిగానని చెప్పుకున్నారాయన. అలాగే ఎవరైనా బాగా అస్వస్థతకు లోనైపోయి చాలా బాధలు పడుతున్నప్పుడు వాటన్నింటినీ హీల్ చేయాలన్నా ఆ శక్తిని ఉపయోగించి హీల్ చేస్తూ ఉన్నప్పుడు కూడా నా తండ్రి యొక్క ఆ శక్తి నా ద్వారా ప్రవహిస్తూ మిమ్మల్ని ఇక్కడ హీల్ చేస్తూ ఉన్నాను అని వినయంతో ఉంటూ ప్రేమతోటి కరుణతోటి ఉన్నారు కాబట్టి తనలో ఉన్న అపరిమితత్వాన్ని ఆ శక్తిని అంతటినీ తీసుకొచ్చి దేన్నైనా క్షణకాలంలో అక్కడ సృష్టించగలుగుతున్నారు, సృష్టికర్తగా ఉండగలుగుతున్నారు. సో ఆ క్రీస్తు తత్వం నీలోనే ఉంది, బుద్ధ స్వభావం నీలోనే ఉంది. ఆ లోపల ఉన్నటువంటి వాటన్నింటి దగ్గరికి నువ్వు చేరుకుని ఆ క్రీస్తు తత్వాన్ని, ఆ బుద్ధ తత్వాన్ని నువ్వు అవేకనింగ్ చేసుకోవాలంటే, జాగృత పరుచుకోవాలంటే మీ హృదయ ద్వారాలని మీరు తెరిచి ఉంచండి. మీరు దేన్ని ఎంచుకోవాలనుకుంటున్నారు? మీలో ఉన్నటువంటి ఆ అపరిమితత్వాన్ని, ఆ దైవాన్ని మీ ద్వారా ప్రవహింపజేయడానికి మీరు అలాగా ఉంటున్నారా? అడ్డు చెప్తున్నారు. ఇంతటి అపరిమితమైనటువంటి శక్తి మీ ద్వారా ప్రవహింపబడి ఒక ఆలోచన ద్వారా అక్కడ క్షణకాలంలో సృష్టించి సర్వులకి మీరు మార్గనిర్దేశం చేస్తూ, సర్వులని కూడా మీరు హీల్ చేస్తూ, అన్నీ చేస్తూ కరుణతో ఉంటారా? లేదా మీ అపరిమితత్వాన్ని విడిచి పరిమిత తత్వంలోకి మీరు ఉండిపోతారా? కేవల మానవుడిగా దేన్ని ఎంచుకుంటున్నారు అనే దాని పట్ల అన్ని సమయాల్లోనూ హైలైట్ పాయింట్ మాస్టర్స్ ఇది. చిట్ట చివరికి చెప్పినటువంటి హైలైట్ పాయింట్. అన్ని సమయాల్లోనూ శ్రద్ధ వహించండి. అంటే ఎప్పుడు నిరంతరం ఎరుకలో ఉండండి. ఎవరిగా ఉంటున్నావు? నేను దైవంగా ఆలోచిస్తున్నానా? నాకు ఏదైనా ఆలోచన వచ్చింది, ఒక లిమిటెడ్ ఆలోచన వచ్చింది. లిమిటెడ్గా ఉండడం దైవత్వం కాదు. నేను దైవంగా ఆలోచిస్తున్నానా? కేవలం జ్వాలగా ఆలోచిస్తున్నాను. ఎవరి మీద నాకు ఏదో భావన కలుగుతుంది. దైవానికైతే ఇలా కలుగుతుందా? నో. దైవం అన్నింటినీ ఆహ్వానిస్తాడు. దైవం అన్నింటినీ ప్రేమిస్తాడు. అన్నింటికి ఏకత్వంలో ఉండి అన్నింటినీ తనలో కలుపుకుంటాడు. సో ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అన్ని సమయాల్లో మీరు చూడండి ఈ పాయింట్ మళ్ళీ దివ్య ఆహ్వానానికి
మీ హృదయాన్ని తెరిచి ఉంచండి. మరియు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎవరిగా ఉండాలని ఎంచుకుంటున్నారు? అనే దాని పట్ల అన్ని సమయాల్లోనూ శ్రద్ధ కలిగి ఉండండి. అహం బ్రహ్మస్మి. నేనే బ్రహ్మ. నేనే ఆ దైవాన్ని. అహం బ్రహ్మస్మి. అహం ప్రేమ. అహం శివోహం. అది చెప్తున్నారు బాబాజీ. హృదయపూర్వకంగా బాబాజీ కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. మాస్టర్స్ మనలో ఈ ఎరుకని మనకి కలిగింపచేస్తూ తన ప్రేమ చైతన్యంతో మనలో ఉన్న ఆది బుద్ధిని, ఆ క్రీస్తు తత్వాన్ని, ఆ అపరిమిత తత్వాన్ని, మనలో ఉన్న దివ్యత్వాన్ని, ఆ డివినిటీని, ఆ అన్లిమిటెడ్, ఆ ఇన్ఫినైట్ ఎనర్జీని మనమే ఓపెన్ చేసుకోవడానికి తన ప్రేమ చైతన్యంతో మనకి సహకరిస్తున్నటువంటి బాబాజీ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు. మనకి మనం అభినందనలు తెలియచేసుకుంటూ మనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైట్ చేయండి. ఒక్క 5 మినిట్స్ అమ్మా. ఎందుకంటే నాకు కూడా అసలు ఒకలాంటి ట్రాన్స్టేట్గా ఒకలాంటి నాకు అసలు ఇప్పటివరకు నాకేంటి ఏమీ తెలియకుండా ఉంది ఇక్కడంతా కూడా. ఇదిగా ఉంది. ఈ స్టేట్లో మనం ఇలా ఉంటే మనం తొందరగా ఇంకా బాగా ఇదవ్వగలుగుతాం. సో ఎక్కువ మనం డిస్కషన్ చేసుకోకుండా మీరేం ఫీల్ అవుతున్నారు? మీరేం రియలైజ్ అయ్యారు? అది చెప్పండి. ప్రశ్నలుంటే వచ్చే వారం చూసుకుందాం. ఓకేనా మాస్టర్స్? నాకసలు కళ్ళు తెరుచుకోవట్లేదు స్టార్టింగ్ నుంచి కూడా. మేడం చెప్పినట్లు ఎవరైనా మాట్లాడాలి, నాకు ఈ పాయింట్ చాలా బాగా అనిపించింది అని చెప్పాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైట్ చేయండి మాస్టర్. కిరణ్ మేడం మీరు మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. అందరూ ట్రాన్స్ లాంటి స్టేట్‌లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అలానే ఉంది. ఒకలాంటి ట్రాన్స్ స్టేట్‌లో ఉంది. మ్యామ్ బాగుంది. నేను ఒక 1 మినిట్ మాట్లాడి క్లోజ్ చేసేసుకుందాము. అందరూ ధ్యానంలో ఉన్నారు కదా. అలా చాలా బాగుంది మ్యామ్. నాకు అంటే కొన్ని క్వశ్చన్స్ కొన్ని రోజుల నుంచి అనిపిస్తున్నాయి. ఈ సందేశం ద్వారా కొన్ని క్వశ్చన్స్‌కి క్లారిటీస్ వచ్చినట్టు నాకు తెలుస్తుంది. ఇందాక దివ్య ఆహ్వానాన్ని మీ హృదయాన్ని తెరిచి ఉంచండి. ఎంపిక ఏదైనా మీదే అనేది చాలా బాగుంది మ్యామ్. ప్రతి ఒక్కటి ఫస్ట్‌ది అష్టావక్ర గీతలది కూడా చాలా బాగుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆనందంగా ఉండు. సర్వ విషయాలకు సాక్షివి నువ్వు అనేది. ప్రతి ఒక్క పాయింట్ మెసేజ్ అంతా చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేబీ ఇంకా అందరు డీప్‌లో ఉన్నారు కదా. మీరు మాట్లాడండి జ్వాల మేడం ఏమైనా చెప్తారా? యెస్ మాస్టర్స్. ఈ విధంగా కంటిన్యూ అవుదాం మాస్టర్స్. కాసేపు వీలైతే అందరూ అదే స్ట్రేట్‌లో కూర్చోండి. మన ఎంపికలు మారుతాయి. మన అవగాహనలు మారుతాయి. మనం రియలైజ్ అవుతాము. మన ముసుగులు ఎన్నో తొలగిపోతూ ఉంటాయి. మనం రియలైజ్ అవుతూ ఉంటాం కాబట్టే మనలో ముసుగులన్నీ తొలగిపోతుంటాయి. మనలోని ఆ దివ్యతను, మనలోని ఆ మహాప్రజ్ఞని మనలోకి ఆహ్వానించుకుంటాము. మనలోనే ఉన్నటువంటి దాన్ని మనలోకి అంటే మన ఆ హయ్యర్ రిలమ్స్‌లో ఉన్న దానిని, మన యొక్క హయ్యర్ రిలమ్స్‌లో ఉన్నదాన్ని మన ఈ మనోతలాలలోకి, ఈ ఫిజికాలిటీలోకి కూడా తెచ్చుకోగలుగుతాం కాబట్టి, ఎవరికి వాళ్ళే అలాగా అంతరంగంలో ఈ విషయాల పట్ల అలా మనలో ఆత్మ పరిశీలన మొదలవుతూ ఉన్నప్పుడు, అలా కాసేపు మనం ఉండగలిగినప్పుడు, ఇప్పుడు శైలజ చెప్పింది కదా! తనకి తెలుస్తూ ఉంది. కానీ అప్పుడు ఇంకా పట్టుకోవాలి మనం. పట్టుకున్నప్పుడే రియలైజ్ అవుతాము. రియలైజ్ అయితే అవన్నీ ఆ తెరలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఆ ముసుగులన్నీ ఒక్కొక్కటి తొలగిపోతుంటాయి. ఇదొక గొప్ప అవకాశం మనకి. కంటిన్యూ అవుదాము. అలాగే ఇందులో చెప్పబడిన కొన్ని విషయాన్ని వారం అంతా కూడా మనం మాక్సిమం మన మన స్మృతిలో మనం ఉంచుకుంటూ, మనం ఆ దివ్యమైనటువంటి ఎరుకలో ఉంటూ,
సాక్షిగా అన్ని విషయాలకి సాక్షిగా ఉండే ప్రయత్నం చేస్తూ మనం నిరంతరం ఏ స్పృహలో ఉండాలని చెప్పారు? నువ్వు అటువైపు ఉంటావా? ఇటువైపు ఉంటావా? నీ దివ్యత్వాన్ని నువ్వు నీ అపరిమిత తత్వానికి నువ్వు ఆహ్వానం పలుకుతావా? నీ పరిమితాలలోనే నువ్వు ఇంకా బందీ అయిపోతే ఉంటావా? ఎంచుకొని ఎంపికలు ఎలా ఉంటున్నాయి? ప్రతి క్షణం దాని మీద శ్రద్ధ వహించండి. మీ ప్రతి ఆలోచన, నీ ప్రతి మాట మీద దృష్టి పెడుతూ నీకు లిమిటెడ్ ఆలోచన వస్తుందా? నో, ఇది దైవం అయితే నేను దైవాన్ని, అహం బ్రహ్మస్మి అంటే అపరిమితాన్ని, అపరిమితంగా అన్లిమిటెడ్ థాట్ కాదు, ఇది లిమిటెడ్ థాట్. సో ప్రతి క్షణం ఆ శ్రద్ధ వహిస్తూ మనం నెమ్మదిగా మన ఎరుకని, స్పృహని, మన కాన్షియస్ని పెంచుకుంటూ మన దివ్యత్వాన్ని మనం తిరిగి పొందడానికి మన ద్వారాలన్నీ, మన ఎరుక యొక్క ద్వారాలన్నీ మనం ఓపెన్ చేసుకుంటూ నిత్య నిరంతర స్పృహలో కొనసాగుతూ ఉందాం మాస్టర్స్. మన మీద మనమే ఘన విజయాలు సాధించేవాడిగా, జ్ఞానోదయం పొందేవాడిగా మనం ఉండాలే తప్ప ఇంకా దేనికో పరిమితాలకి మనం ఛాన్స్ ఇవ్వకూడదు. సో ఈ స్పృహలో మనం ఈ వారం అంతా కూడా సాధన చేసుకుంటూ ఎరుకలో ఉంటూ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ మాస్టర్. లవ్ యూ ఆల్. మాస్టర్స్ థ్యాంక్ యూ. ఒకసారి మనం సరోజామ్మకి ఇంత చక్కని అవకాశం ఇచ్చిన సరోజామ్మకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.